స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనకి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇవ్వడానికి విచ్చేసి ఉన్నారు మన స్టూడియోకి శ్రీ విద్యా ఉపాసకులు, జ్యోతిష నిపుణులు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సుదర్శన శర్మ గారు. నమస్తే గురువు గారు, శ్రీ స్తుతి టీవీకి స్వాగతం. మొదటగా ఈ ఇంటర్వ్యూని ఒక గురు వందనతో ప్రారంభిద్దాం. శ్రీనారాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధోకం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరాంచష్టతుషష్టనవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం ఔదుంబర కల్పవృక్షస్య కామధేనుస్య సంగమః చింతామణి గురోర్పాదో దుర్లభో భువనత్రయో. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. గురువు గారు, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో గురువు అనే వ్యక్తి చాలా ముఖ్యమైన వారు. అయితే గురువు యొక్క విశిష్టత ఏంటి, గురువు ఎందుకు అవసరం, అలాగే ఈయనే గురువు అని ఎలా గుర్తుపట్టాలి, అలాగే గురువు గురించి చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే శిష్యుడు ధర్మాలు ఏమిటి, శిష్యుడు ఎలా ఉండాలి? మంచి ప్రశ్న వేసవుతుంది. విషయం ఏంటంటే, ప్రధానంగా నేటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా గురువు అనేటువంటి గురువు అనే పదానికి చాలా విపరీతకృతంగా కొంచెం భిన్నంగా తీసుకుంటున్నారు. ఎట్లా అంటే, ఉదాహరణకి ఏ గురు సైడి, ఏ గురు అగ్గిపెట్టి, ఇంకా శోచనీయాంశం ఏమిటి అంటే ఏ గురు సిగరెట్టి, ఏ గురు సైడి అనేటువంటి పరిస్థితులకి వచ్చే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ప్రధానంగా గురు అనే పదానికి అర్థం ఏమిటి అంటే, గు అనగా అంధకారం, రు అనగా వెలుగు. అంటే అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. అటువంటి విశేషమైనటువంటి స్థానం గురువుకు ఉన్నది. అందుకే మనకి గురుగీతలో కూడా మనకి పార్వతి పరమేశ్వరుడు యొక్క సంవాదంలో కూడా ఏం చెప్తుందంటే, నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం ధ్యానం తస్మై శ్రీ గురవే నమః. మన్నాత శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి విశేషమైనటువంటి స్థానం గురువుకు ఉన్నది. గురువు యొక్క అనుగ్రహం కలిగితే శిష్యుడు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉన్నది. అందుకే మనకి సాంప్రదాయంలో కూడా మాట ఉంది, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానేన ప్రముచ్యతే, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానేన ప్రముచ్యతే, శివస్థానే కృతం పాపం దేవీస్థానేన ప్రముచ్యతే, దేవీస్థానే కృతం పాపం గురుస్థానేన ప్రముచ్యతే, గురుస్థానే కృతం పాపం నశ్యతి సంశయ. అంటే బ్రహ్మస్థానంలో చేసుకున్న పాపాలని విష్ణు స్థానంలో కడుకోవచ్చు, విష్ణు స్థానంలో చేసిన పాపాలని శివస్థానంలో కడుకోవచ్చు, అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. శివస్థానంలో చేసుకున్న పాపాలని అమ్మవారి స్థానం శాక్తేయ దేవాలయంలో వెళ్ళి ఆ పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. అదేవిధంగా దేవీ స్థానే కృతం పాపం గురుస్థానైన ప్రముచ్యతే, అమ్మవారి క్షేత్రంలో చేసిన పాపాలని గురుస్థానంలో కడుకోవచ్చు. కానీ గురుస్థానంలో చేసిన పాపాలని నశ్యతి సంశయ, అంటే గురువుకి ద్రోహం చేసిన, గురువుని నిందించిన, గురువుని బాధ పెట్టిన దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తం అనేది లేదు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అటువంటి విశేషమైనటువంటి స్థానం ఉన్నది. అందుకే మనకి బ్రహ్మకు కోపం వచ్చినా విష్ణువు కాపాడుతాడు, విష్ణువు కోపం వచ్చినా శివుడు కాపాడుతాడు, శివుడు కోపం వస్తే, మీ ముగ్గురికి కోపం వస్తే గురువు కాపాడుతాడు. కానీ గురువుకి ఆగ్రహం వస్తే దేవతలు కూడా కాపాడలేరు అని మనకి ఎన్నో పురాణాలు కూడా మనకి ఎన్నో రకాలుగా తెలియజేస్తున్నాయి. అటువంటి విశేషమైనటువంటి స్థానం గురువుకు ఉన్నది. కానీ నేటి సమాజంలో గురువుకి ఆ గౌరవం అనేది లేకుండా అయిపోయింది. ఇది చాలా శోచనీయ అంశం. అటువంటి గురుతత్వాన్ని, గురువుని అన్వేషణ చేయడం కూడా చాలా విశేషంగా అన్వేషణ చేయాలి. ఒక గురువు, ఒక వ్యక్తి ఉన్నాడంటే వాడి తాలూకా ఈ సంసారం అనే సాగరాన్ని నుండి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. అనంత సంసార సముద్ర తార అన్నట్లుగా ఈ అనంతమైన సంసారం అటువంటి సాగరం నుండి గురువు అనేవాడు నౌకలాగా నడిపించి బయట పడివేస్తాడు. అందుకే గురు ఏక్ దీప్ హే దివ్యధామ దీకాయే అని అంటూ ఉంటారు. మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారి కీర్తనలో కూడా గురు ఏక్ దీప్ హే దివ్యధామ దీకాయే. అటువంటి ఎన్నో రకాలుగా గురువు తత్వాన్ని ఎన్నో రకాలుగా ఎంతో మంది మహాపురుషులు మనకి తెలియజేశారు. అటువంటి ఈ అనంతమైనటువంటి సంసారం అనే సాగరం నుండి మానవ జీవితాన్ని ఉన్నటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే గురువు ఆవశ్యకత ఎంతో వరకు ఉన్నది. అటువంటి గురువుని మనం ఎంచుకునేటప్పుడు కూడా ఈ గురువు మనకి అనుకూలిస్తాడా లేదా గురువుని ప్రశ్న చెయ్యాలట, గురువుని పరీక్ష చెయ్యాలట. ఇప్పుడు ఉదాహరణకి ఒక గురువు ఎవరో ఉన్నారు,
ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి మంత్రోపదేశం తీసుకుని వాడి యొక్క సాధన క్రమం అనుకూలంగా చేసుకోవడానికి, వాడి యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి గురువు అన్వేషణ చేస్తున్నాడు. గురువు అన్వేషణ చేయడంలో తప్పులేదు. గురువును పరీక్షించాలని శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈ గురువు నాకు అనుకూలిస్తాడా, ఈ గురువు నాకు ఉన్నతమైనటువంటి ఈ సంసారం అనే సాగరం నుండి బయట పడివేస్తాడా, ఈ మాయా అనే ఈ ప్రపంచాన్ని నుండి బయట పడివేస్తాడా అని అన్వేషణ చేస్తూ పరీక్ష చేయడంలో తప్పు లేదు. గురువు అని ఒకసారి పరీక్ష చేసి ఈయన నాకు సరైనటువంటి గురువు అని ఒకసారి నిర్ధారణ చేసిన తర్వాత ఆ గురువుని పరీక్ష చేయడానికి అధికారం లేదు. అయితే ఇది ప్రధానంగా శిష్యుడికి ఉన్నటువంటి ఇది. అయితే గురువు ఎట్లా ఉండాలి? సరే, గురుతత్వం గురించి మాట్లాడుకున్నాం, శిష్యుడు ఎట్లా ఇచ్చేయాలని మాట్లాడుకున్నాం. అయితే గురువు ఎట్లా ఉండాలి అనే విషయం గురించి మనం తీసుకుంటే, గురువు నిర్జలమైనటువంటి ఆనంద స్థితిలో ఎప్పుడు ఉండాలి. అదేవిధంగా గురువు ఎట్లా ఉండాలయ్యా అంటే శిష్యుడి యొక్క ఔన్నత్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇంకా గురువు ఏ విధంగా ఉండాలి అంటే ధన వ్యామోహం అనేది గురువు ఉండకూడదు. అదేవిధంగా గురువు అనేవాడు ఎప్పుడూ కూడా కర్మానుష్ఠానం చేసుకుంటూ, నిత్యాకర్మానుష్ఠానం చేసుకుంటూ నలుగురికి పరోపకారి అయి ఉండాలి. అదేవిధంగా అసత్యాలు అనేది గురువు అనేది ఆడకూడదు. ఇటువంటి విభిన్నమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి. అదేవిధంగా శిష్యుడు ఏ విధంగా ఉండాలి గురువుతో అంటే, ఒకసారి గురువుని ఆశ్రయించిన తర్వాత, గురువు దగ్గర ఉపదేశం తీసుకుని, గురువు దగ్గర మహావాక్యాలు పొందిన తర్వాత, మహావాక్యాలు అనుకోండి, గురువు దగ్గర ఉపాసనా పరంపర అనుకోండి, లేకపోతే వాడి యొక్క జీవన ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాల్సి అనుకోండి, వాటికి సంబంధించి గురువు దగ్గర ఉపదేశం తీసుకుని గురువు యొక్క ఒక సన్నిధిలో వెళ్తున్నప్పుడు శిష్యుడు కూడా గురుచిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురుస్తోత్రం పరోజప, గురువు తిన్నటువంటి ఉచ్చిష్టం తిన్నా సరే వాడికి జ్ఞానం సిద్ధిస్తుందిట. ఆ యొక్క గురువు తత్వం యొక్క ఉపాసన క్రమం అంతా వీడికి వస్తుంది. అంత విశేషమైనటువంటి ఇదంతా నేను చెప్పేది కాదమ్మా, సాక్షాత్తు గురుగీతలో పార్వతీ అమ్మవారు ఆవిడికి తెలియదా? ఆవిడ ప్రపంచాన్ని అయినటువంటి అమ్మవారు ఆవిడికి తెలియదా? ఆవిడ మనందరికీ తెలియజేయడానికి దేవదేవ మహాదేవ భక్తానుగ్రహకారక అని అమ్మవారు అయ్యవారిని అడిగి, అయ్యవారి ద్వారా మనకి యొక్క గురుతత్వాన్ని తెలియజేయడానికి, ప్రపంచానికి అంతా గురుతత్వాన్ని తెలియజేయడానికి అమ్మవారు ఎంతో కృషి చేసింది. అందులోనే ఉంది గురుచిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురుస్తోత్రం పరోజప. అటువంటి శిష్యుడు కూడా ఏమిటి అంటే, గురువు ఎక్కడ కనిపించినా సరే గురువుకి పాదాభివందనం చేయడం, అదేవిధంగా గురువు యొక్క శుశ్రూష చేసుకోవడం. అదేవిధంగా ఎందుకు అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి స్థానం గురువుకు ఉన్నది. మనకి దక్షిణామూర్తి తత్వంలో కూడా ఏం చెప్తారు? మౌనం వ్యాఖ్యానం. ఆ తత్వం కూడా అంతే కదా, వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఇటువంటి విశేషమైనటువంటి తత్వం, గురుతత్వం గురించి చెప్పుకోవాలంటే ఎంతో విశేషం ఉందమ్మా. అయితే శిష్యుడి యొక్క లక్షణాలు ఏమిటి, శిష్యుడు ఏ విధంగా ఉండాలయ్యా అంటే, గురువు ఎక్కడ కూడా కనిపించినా గురువు యొక్క పాదాభివందనం, అక్కడ ఎక్కడో ఉన్నాను రోడ్డు మీద కనిపించినా సరే గురువు గారికి పాదాభివందనం చేయడం. అదేవిధంగా ఆ శిష్యుడి తాలూకా జన్మదినం రోజు కానీ, గురువు గారి తాలూకా జన్మదినం రోజు కానీ, గురు పౌర్ణమి రోజు కానీ గురు దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో దైనందిక జీవనంలో అందరూ కూడా ఈ యాంత్రిక ప్రపంచంలో మనం బతుకుతున్నాము కాబట్టి రోజు నిత్యం అవకాశం లేని వారు ఈ యొక్క మెయిన్ పర్వదినాల్లో, అంటే ఉదాహరణకి గురువు యొక్క పుట్టు పండుగ రోజు కానీ, శిష్యుడి తాలూకా పుట్టు పండుగ రోజు కానీ, అదేవిధంగా గురు పౌర్ణమి రోజు, ఇలాంటి పర్వదినాల్లో గురువు వద్దకు వెళ్ళి గురువుని ఆశ్రయించి గురు సేవ చేసుకోవడం. అదేవిధంగా ఈ విధంగా చేసుకుంటూ గురువే, ఇప్పుడు మనకి కబీర్ దాస్ కూడా ఏం చెప్పాడు, గురు గోవింద్ ఇద్దరు వచ్చినప్పుడు ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావు అంటే గురువుకే నమస్కారం చేయాలి. ఆ గురువుని చూపించిన వాడు ఎవరు? ఆ దైవాన్ని చూపించిన వాడు ఎవరు? గురువే. కాబట్టి గురువుకే నమస్కారం చేయాలి అని తను ఉపాసన తీసుకున్నటువంటి ఆ దేవతే గురు స్వరూపంగా, ఆ గురువే దేవతా స్వరూపంగా, అంటే అభేదం లేకుండా గురువే దేవతా స్వరూపంలో, ఆ దేవతే గురు స్వరూపంలో ఉన్నది అని అభేదం లేకుండా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్లుగా ఆ అభేదం లేకుండా ఆ ఇచ్చిన ఉపాసన ఎవరు ఇచ్చారో, ఆ గురుగారు ఆ మంత్రం ఇచ్చారో ఆ మంత్ర స్వరూపమే, ఆ గురు స్వరూపమే ఆ మంత్ర స్వరూపంలో ఉంది అని భావన చేస్తూ ఆ విధంగా గురు శుశ్రూష చేయడం ద్వారా ఆ శిష్యుడు ఉత్తమమైనటువంటి మార్గానికి వెళ్ళి తను ఏ సాధన చేస్తున్నాడో దాంట్లో సిద్ధి పొంది ఉన్నటువంటి స్థానం ఇహంలో సుఖం, పరంలో మోక్షాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది గురు తత్వం. గురు వాక్య ప్రమాణం. గురువు ఏది చెప్తే శిష్యుడు ఖచ్చితంగా చేసి తీరాలి.
ఎందుకు అంటే గురు షమ్ అంటే షం, టమ్ అంటే టమ్. దీనికి ఒక కథ కూడా ఉన్నది. గురువు ఇచ్చిన మంత్రాన్ని శంకించడం, గురువు కరెక్ట్ గానే ఇచ్చాడా, మంత్రం ఇది ఇచ్చాడా అనే విషయం మీద శంకించకూడదు. గురువు ఏది చెప్తే గురువాక్య ప్రమాణం, గురువు దూకేను దూకేను. ఎందుకు అంటే దీనికి ఏదో పూర్వం ఒక కథ ఉన్నది. ఒకటి ఏమిటయ్యా అంటే ఒక ఒక ఊరిలో ఒక ఇద్దరు శిష్యులు ఉన్నారు. వారిద్దరు కూడా మంచి స్నేహితులు. వాళ్ళు గురువు వద్దకు వెళ్ళి ఒక గురువుని ఆశ్రయించి మంత్రాలు స్వీకరించి మంత్రం ద్వారా మంత్రశక్తి పొందుదామని ఒక ఆలోచనతో ఒక గురువుని ఆశ్రయించారు. గురువుని ఆశ్రయించి గురువు గారి దగ్గర ఉపదేశం పొందాలని అనుకున్నారు. అయితే గురువు గారు వారిద్దరిని శిష్యులుగా స్వీకరించి ఇద్దరికి కూడా విశేషంగా మంత్రాలు ఇచ్చారు. ఆ మంత్రాలు ఇచ్చి, నాయన నువ్వు ఉత్తర దిక్కున వెళ్ళి తన ఆశ్రమంలో ఉత్తర దిక్కున వెళ్ళి నువ్వు మంత్రం అనుష్ఠానం చేసుకో, నాయన నువ్వు దక్షిణ దిశం వెళ్ళి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకో అని చెప్పి గురువుగారు పని మీద వెళ్ళారు. వెళ్ళేసరికి ఈ ప్రథమంలో వచ్చినటువంటి ఈ ఉత్తరం వైపు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మంత్రానుష్ఠానం చేసి మంత్రసిద్ధి పొంది ఆయన అనిమాది అష్టసిద్ధులు కొన్ని సిద్ధులు పొందాడు. ఈ దక్షిణ వైపు ఉన్నటువంటి వ్యక్తి కూడా మంత్రానుష్ఠానం, గురువు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేసి తను కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందారు. అయితే వీరిద్దరు కూడా ఒక రోజు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనిమాది అష్టసిద్ధుల్లో కొన్ని సిద్ధులు పొందారు కదా, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇద్దరు కూడా ఒక చోట కూడా కలిసి మిత్రమా చాలా రోజులు పోయిన తర్వాత కలిసాం, ఏమిటి విషయం అంటే నీకు నీ సిద్ధులు ఎలాగొచ్చాయి అంటే గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల వచ్చాయి. నీకు నీ సిద్ధులు ఎలాగొచ్చాయి అనే విషయం నాకు కూడా గురువు గారు అనుగ్రహం వల్ల వచ్చాయి. అయితే ఏమిటి నీ గురువు గారు ఏ మంత్రం ఇచ్చారు, నీకు ఇంత సిద్ధులు రావచ్చే, ఏం మంత్రం ఇచ్చారు అంటే మా గురువు గారు నాకు షమ్ అనే మంత్రాన్ని ఇచ్చారు అబ్బాయి అన్నారు. అయితే ఇంకో వ్యక్తి నీకు ఇంత సిద్ధి కలిగింది, నీకే మంత్రం ఇచ్చారయ్యా అంటే నాకు టమ్ అనే మంత్రం ఇచ్చారు అంటున్నాడు. అయితే ఓహో ఇంత చూస్తే మనకి ఇచ్చినటువంటి గురువు గారు ఏదో గొప్ప మంత్రాలు ఇచ్చేసేమనుకున్నారు, తీరా చూస్తే మనకి ఇచ్చింది షమ్ టమ్ అనే మంత్రాలే ఇచ్చారా, ఈ మంత్రం కింద మనకి ఎంత సిద్ధి కలిగింది అని వాళ్ళు ఆ మంత్రాన్ని శంకించారు. శంకించిన మరుక్షణం ఆ యొక్క శిష్యులిద్దరూ కూడా తిరిగి అదో పాతాళానికి, ఆకాశం నుండి అదో పాతాళానికి వెళ్ళిపోయారు. కాబట్టి తర్వాత మరి వారి గురువుని ఆశ్రయించి మరి ప్రాయశ్చిత్త కాండ చెప్పుకొని ఈ విధంగా చేశారు. అందుకే గురువు ఇచ్చిన మంత్రాన్ని శంకించకూడదు, గురువుని ఎప్పుడు కూడా శంకించకూడదు, గురువుని ఎప్పుడు కూడా నిందించకూడదు. గురువు నిందించడం ద్వారా బ్రహ్మహత్యా పాతకం అనేది లభిస్తుంది. కాబట్టి గురువుని ఎప్పుడు కూడా శంకించకూడదు. గురు వాక్య ప్రమాణం, గురువు ఏది చెప్తే అది. ఎందుకంటే ఒకసారి నువ్వు గురువుని పరీక్ష చేసావు, నీ గురువు సరైన గురువు అని అనిపించింది, ఇంకా ఒకసారి పరీక్ష చేసిన తర్వాత గురువుని స్వీకరించిన తర్వాత గురువు ఏది చెప్తే అదే ప్రమాణంగా వెళ్తే నీ అభివృద్ధికి, అది ఉన్నతమైనటువంటి స్థితికి అది ఆ యొక్క మాటలు అనేది నీకు అనుకూలం అవుతాయి. కాబట్టి ఈ విధంగా ప్రధాన గురువు యొక్క ఆజ్ఞ ఎప్పుడు కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. అయితే గురువు గారు, మన అసలు ప్రపంచంలో ఏ సంస్కృతిలో కనిపించినటువంటిది కేవలం హిందూ సంస్కృతిలో మాత్రమే కనిపించేటువంటిది తిలక ధారణ, బొట్టు పెట్టుకోవడం అనేది. అయితే ఈ వ్యక్తి ఒక హిందువు అని చెప్పడానికి ఐడి కార్డ్ లాంటిది బొట్టు పెట్టుకోవడం, భస్మధారణ, కుంకుమ, ఇలాంటివన్నీ కూడా. అయితే ఈ బొట్టు పెట్టుకోవడం వెనక ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి, విభూతి భస్మధారణ ముఖ్యంగా దీని వెనకాల ప్రధానంగా మంచి ప్రశ్న వేసేవాడు. ప్రధానంగా తీసుకుంటే ఈ భస్మధారణ అనేది అసలు భస్మం అని మనం చాలా తేలికగా తీసేస్తూ ఉంటాం. నేటి సమాజంలో మనం ఏంటంటే భస్మం అనేది చాలా తేలికగా తీసేస్తూ ఉంటాం. భస్మం అంటే ఏమిటి, భస్మానికి మరొక పేర్లు ఏమిటి, బూడిద, ఊది బూడిద, వీటన్నిటినీ కూడా ఇదనమాట. అయితే భస్మానికి అర్థం ఏమిటయ్యా అంటే భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరించడం. భగవంతుని స్మరించడం అంటే భస్మాన్ని రాసుకోవడం ద్వారా భగవంతుణ్ణి స్మరించేంత శక్తి కలుగుతుంది. అందుకే భస్మధారణ చేయడం ద్వారా భగవంతుడి సేవ చేసినటువంటి ఫలితం ఏముందో ఈ భస్మధారణ చేయడం ద్వారా అంతటి ఫలితం అనేది వస్తుంది. అదేవిధంగా ఈ భస్మధారణ ప్రధానంగా తీసుకుంటే చాలా మనకు ఈ భస్మధారణ చేయడం వల్ల ఏమిటి లభిస్తుంది అంటే, ప్రధానంగా భస్మధారణ ధరించడం ద్వారా మన బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చగల శక్తి భస్మధారణ. ఏమిటమ్మా, బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చగల శక్తి భస్మధారణ. దీనికి చిన్న కథ కూడా ఉంది. పూర్వం మనకి అత్రి మహర్షి, అనసూయ అంటే దత్తాత్రేయ సాంప్రదాయంలో వస్తుంది. అత్రి అనసూయలకి శివ అంశతో దుర్వాస మహాముని అటువంటి మహానుభావుడు పుట్టాడు. అవధూత, ఆయన అవధూత అని కూడా పిలుస్తుంటారు కొన్ని పురాణాల్లో. అటువంటి మహానుభావుడు శివ అంశతో పుట్టాడు. అటువంటి దుర్వాస మహాముని
విశేషంగా ఆయన ఎన్నో మంచి మంచి కార్యాలు చేస్తూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు ఆయన ప్రథమంగా కోపిష్టి అని ఒక కారణం కూడా ఉంది. దుర్వాస మహాముని అంటే కోపిష్టి, ఎక్కడ శాపాలు పెడతాడు, కానీ ఆయన ఏది చేసినా కూడా లోక కళ్యాణార్థమే చేస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఒకరోజు ఆయనకి తన పితృదేవతను చూడాలి అన్నటువంటి ఆలోచన కలిగింది. పితృదేవతను చూడాలన్నటువంటి ఆలోచన కలిగి ఆయన నరకలోకానికి వెళ్తాడు. నరకలోకానికి వెళ్ళి అక్కడంతా కూడా ఉండి వచ్చేసరికి అక్కడ యమధర్మరాజు కూడా భయపడతాడు. అమ్మో, దుర్వాస మహాముని వచ్చాడంటే ఇక్కడ ఏమైనా ఎవరికి శాపాలు పెడతాడేమో అన్న భయంతో అదంతా నరకలోకం అంతా కూడా జాగ్రత్తగా చూపించేసరికి ఈయన నరకలోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పాపులను శిక్షిస్తున్నటువంటి ఒక బావి వద్దకు వెళ్తాడు. వీళ్ళు ఏమిటిది అంటే దీన్ని కుంభీపాకం అని తెలియజేస్తారు. ఆ యమభటు కుంభీపాకం అని తెలియజేసేసరికి అది బావిలాగా ఉంటుంది. ఆ బావిలో ఉంగి ఆ కుంభీపాకాన్ని యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు. ఆ పాపులు ఏ విధంగా ఆ కుంభీపాకంలో ఆ పాపులను ఎలా విధంగా శిక్షిస్తున్నారు అనే విషయాన్ని, యమభట్టు ఎలా శిక్షిస్తున్నారు అనే విషయాన్ని అసలు వంగి బావిలో చూస్తాడు. చూసేసరికి మరు క్షణమే ఆ బావి అంతా కూడా పూల పానుపు వలె మారిపోతుంది. ఆ యొక్క నరకం అంతా కూడా పూర్తిగా ఆ యొక్క కుంభీపాకమైనటువంటి ప్రాంతం అంతా కూడా పుష్పాలతో ఒక అద్భుతమైనటువంటి స్వర్గలోకంలా మారిపోయేసరికి ఈ జరిగినటువంటి ఈ యొక్క ఈ వృత్తాంతాన్ని అంతా కూడా యమభటుడు భయపడిపోయి యమధర్మరాజుకు తెలియజేస్తారు. యమధర్మరాజుకు తెలియజేసేసరికి యమధర్మరాజు సాక్షాత్తు ఆయనకు అర్థం ఒక స్తంభన పరిస్థితిలో ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకు అర్థం కాదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నారాయణుడి వద్దకు వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళి నారాయణుడి వద్దకు వెళ్ళేసరికి నారాయణుడు జరిగిన వృత్తాంతాన్ని చూసి ఆయన విషయం తెలియజేస్తాడు. ఏమిటయ్యా అంటే దుర్వాస మహాముని ధరించినటువంటి భస్మధారణలో ఉన్నటువంటి రేణువులు ఆ యొక్క కుంభీపాకంలో ఉన్నటువంటి బావిలో పడడం ద్వారా ఆ యొక్క బావి అంతా కూడా ఆ కుంభీపాకం ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పూలపాన్పు వలె మారిపోయింది. అక్కడందరూ కూడా స్వర్గానికి, అక్కడ ఉన్న పాపులందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు అని. అటువంటి ఉన్నతమైనటువంటి శక్తి, అంటే అంత శక్తి భస్మధారణకు ఉంది. ఆ మరుక్షణమే నారాయణుడు ఈ విధంగా ఆశీర్వచనం చేస్తాడు. ఏమిటయ్యా అంటే ఎవరు భస్మధారణ ధరిస్తారో వారందరూ కూడా నాకు ప్రియుడు. అభేదం లేకుండా, అంటే శివకేశవులకి అభేదం లేకుండా భస్మధారణ ఎవరు ధరిస్తారో వారు నాకు కూడా ప్రియులు. మరి భర్త విధంగా వరం ఇస్తే మరి భార్య కూడా వరం ఇవ్వాలి కదమ్మా. మరి నారాయణుడు భార్య ఎవరు? లక్ష్మీదేవి. ఆవిడ కూడా వరం ఇస్తుంది. ఏమని? స్వామి, ఈ యొక్క భస్మధారణ ఎవరు చేస్తారో, త్రిపుండ్రికాలు, భస్మధారణ అంటే ఒక నామంతో పెట్టేది కాదమ్మా. త్రిపుండ్రికాలు ఎవరు ధరిస్తారో వారికి ఐశ్వర్యం లభించుగాక, వారికి నేను అనుగ్రహిస్తాను, నా కటాక్షం వారికి కలుగుగాక. అందుకే మీరు చూసారో లేదో అటువంటి విశేషమైనటువంటి స్థానం భస్మధారణకు. అయితే మీరు చూసారో లేదో తమిళనాడు ఆ చెన్నై ప్రాంతంలో ఇప్పటికీ కూడా, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా వివాహం అయితే ఆడపిల్లకి ఒడిలో భస్మం అనేది వేసి పంపిస్తారు. అటువంటి విశేషమైనటువంటి ఆచారం ఉన్నది. భస్మానికి అంత విశేషం, ఐశ్వర్య స్వరూపం. భస్మం చాలా మంది రాసుకోవడానికి ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవాళ్ళు. అంటే విధవ స్త్రీలే భస్మం ధరించాలి, మామూలు సువాసినీలు అంటే పూర్వ సువాసినీలే, అంటే విధవ స్త్రీలే పూర్వ సువాసినీలే భస్మం ధరించాలి. ఈ సుమంగళీలు అంటే పుణ్య స్త్రీలు పసుపు కుంకుమే ధరించాలి తప్ప భస్మం ధరించకూడదు. ఎక్కడ ధరిస్తే ఎక్కడ అమంగళం జరిగిపోతుందో. మంగళానికి సంబంధించినటువంటి ఐశ్వర్య స్వరూపమే భస్మం. అందుకే మనకి భస్మం ఏది పడితే అది రాసేసుకోకూడదు. ఏది పడితే ఎలా పడితే అది రాసేసుకోకూడదు. మనకి అంగట్లోని చాలా రకాల భస్మాలు ప్యాకెట్లు అమ్మేస్తున్నారు. అది ఏ భస్మమో ఏమిటి తెలియదు, అది ఏ భస్మమో కూడా తెలియదు. అందుకే శాస్త్రంలో ఏం చెప్పిందంటే సర్వదేవతా స్వరూపం గోవు కదమ్మా. సర్వదేవతా స్వరూపం గోవు. గోవు యొక్క పృష్ఠభాగం సర్వదేవతా స్వరూపం. అందులో సకల దేవతలు ఉంటారని శాస్త్రమే తెలియజేస్తున్నది. అందులో లక్ష్మీ స్థానం కూడా అంటూ ఉంటారు పృష్ఠభాగం. అటువంటి పృష్ఠభాగం నుంచి వచ్చినటువంటి గోమయం ఉంటుంది కదమ్మా. ఆ గోమయంతో ఆ గోమయాన్ని తీసుకొచ్చి ఎండబెట్టి తద్వారా ఆ వచ్చినటువంటి గోమయంతో జరిగినటువంటి పిడకలని కొన్ని సమిధలతో హవనం చేసి, అంటే దానికి అసలు చితిలా మండించి ఆ వచ్చినటువంటి పదార్థం భస్మం ఏముంటుందో దాన్ని వస్త్రధారితం చేసి దానితో వచ్చినటువంటి భస్మాన్ని ధరించాలి. అయితే దాంట్లో కూడా కొన్ని విధానాలు చెప్పేస్తుంది.
భస్మధారణలో కూడా ఎలా పడితే అలా ధరించకూడదు అని. ప్రాతకాలం అయితే సజల భస్మం ధరించాలి. అంటే తడిగా తడి వేసుకుని ఉన్నటువంటిది. భస్మం వేసుకుని తడి నీళ్లు చేసుకుని ధరించాలి. సాయంకాలం అయితే పొడి భస్మమే ధరించాలి అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఇంకా భస్మధారణ విధానంలో కూడా చాలా రకాలు ఉన్నాయమ్మా. ఏమిటయ్యా అంటే భస్మధారణ ఈ తర్జిని అంటే చూపుడు వేలు, అదేవిధంగా అనామికం అంటే ఉంగరపు వేలు, చూపుడు వేలు, అదేవిధంగా ఉంగరపు వేలు ఈ రెండు వేలుతో ఇలా ధరించాలి. ఈ మధ్య వేలు అనేది పక్కన, ఈ మధ్య వేలుతో కలిపి చాలా మంది ఇలా తీసి ఇలా ధరిస్తారు. 3 వేలతో ఇలా ధరిస్తారు, కానీ అలా ధరించకూడదు. ఈ చూపుడు వేలుతోనే అదే విధంగా ఉంగరపు వేలుతో ఈ 2 వేలతో ఎడమ వైపు నుంచి కుడికి పెట్టుకోవాలి. అదే విధంగా ఈ మధ్య వేలు ఉంది కదమ్మా, ఈ మధ్య వేలు అనేది ఈ 2 వేలతో ధరించిన తర్వాత మధ్య వేలుతో ఇట్లా కుడి నుంచి ఎడమ వైపుకి. ఎందుకు గురుగారు ఇలాగే ఎందుకు ధరించాలి అని ప్రశ్న రావాలి. ఇలాగే ఎందుకు ధరించాలి అంటే ప్రధానంగా ఈ తర్జిని వేలు అంటారు, ఈ చూపుడు వేలు తర్జిని అంటారు శాస్త్రంలో, తర్జిని అంటారు. ఈ తర్జిని గురువుకి సంబంధించిన, అదే విధంగా ఇది అనామికం అంటారు. ఈ అనామికం అనేది వేలు రవికి సంబంధించింది వేలు. అయితే ఈ వేలుని కలిపి ధరించడం, ఇది మధ్య వేలు అనేది శనికి సంబంధించిన వేలు. ఈ మధ్య వేలు శనికి సంబంధించిన వేలు. ఈ వేలుతో పెట్టుకోవడం ద్వారా కాస్త ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఈ 2 వేలతోనే ధరించాలని శాస్త్రం తెలియజేస్తుంది. బొటన వేలు ఎందుకు? బొటన వేలు శుక్రుడికి సంబంధించిన వేలుగా మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఇట్లా ఎడమ వైపు నుంచి ఈ 2 వేలతో కుడికి, అదే విధంగా కుడి నుంచి ఎడమతో ఈ బొటన వేలుతో ఇట్లా ధరించడం ద్వారా చేసినటువంటి పాపిదాలు, అంటే తెలిసి తెలియక చేసేటటువంటి అపరాధాలు ఏమైనా ఉంటే అది ఈ భస్మధారణ చేయడం ద్వారా అవంతా కూడా పోతాయి అని శాస్త్రవచనం. అంటే దానికి కూడా విధానం ఉంది. ఏమిటయ్యా అంటే చేసినటువంటి అపరాధాలు ఏమైనా ఉంటే తెలిసి తెలియక, ఈ యొక్క మానవ జీవితంలో మనం ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటాం. తెలిసి తెలియక చేసినటువంటి అపరాధాలు, చేసేదైన పాపాలు ఏమైనా ఉంటే ప్రాయశ్చిత్తం అవుతుంది. స్వామి తెలిసి తెలియక నేను చేసినటువంటి అపరాధాలు ఏమైనా ఉంటే మన్నించు, ఇకపై ఇలాంటి తప్పిదాలు చెయ్యను అంటూ ఈ భస్మధారణ చేయడం, అదేవిధంగా రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఆ పాపాలన్నీ కూడా పరిహరించబడతాయి అని శాస్త్రం తెలియజేస్తున్నారు. ఇంకా విషయం ఏంటి అంటే ఈ భస్మధారణ కూడా ప్రధానంగా భస్మస్నానం అంటారు. భస్మస్నానం అంటే స్నానానికి ముందు శరీరం అంతా కూడా భస్మాన్ని పూసుకుని ఆ స్నానం చేయడం ద్వారా సర్వ పాపాలు పోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ భస్మానికి ఎంత శక్తి అంటే సాధకులు దాన్ని ధరించడం చూడండి. సాధకులు మనకి ఏదో పూర్వంలో కూడా అంటే ఎంతో మంది మహానుభావులు ఈ భస్మంతోనే ఎన్నో రోగాలను కూడా ప్రసాద రూపంలో వచ్చి ఎన్నో రోగాలను పోగొట్టారు. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగింది భస్మం. కాబట్టి ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలి, ధరించేటప్పుడు కూడా ఏ విధంగా దానికి మంత్రం ఉంది. ఏమిటి? శ్రీకరంచ పవిత్రంచ లోక రోగ నివారణం. శ్రీకరంచ పవిత్రంచ కొంతమంది శోక రోగ నివారణం అంటారు, కొంతమంది లోకంలో ఉన్న రోగాల నివారణ అయ్యారంటారు. కానీ ఏంటంటే శ్రీకరంచ పవిత్రంచ శోక రోగ నివారణం, అంటే శోకాలు రోగాలు నివారణ అవ్వాలి. శ్రీకరంచ పవిత్రంచ శోక రోగ నివారణం లోకే వశీకరణం పుంసం భస్మం త్రైలోక్య మోహనం అన్నటువంటి నామాలతో ధరించవచ్చు. లేదు అవకాశం లేని వాళ్ళు ఇదంతా మంత్రం రాని వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్క్షేమామృత అంటూ నామంతో ధరించవచ్చు. అది కూడా రాని వాళ్ళు నమశివాయ అను శివ పంచాక్షరి మంత్రంతో ఖచ్చితంగా 6 భాగాలు ఖచ్చితంగా ధరించాలి అని శాస్త్రం తెలియజేస్తున్నారు. ఒకటి త్రిపుండ్రీకాలు, ఏదో నామం సింగిల్ నామం లెక్క పెడతా అంటే అయ్యేది కాదమ్మా, త్రిపుండ్రీకాలే ధరించాలి. ఒకటి నుదురు భాగం, అదేవిధంగా బాహువులు, అదేవిధంగా మణికట్టు, అదేవిధంగా నాభి భాగం, అదేవిధంగా హృదయ భాగం, అదేవిధంగా వీపు, ఇటువంటి ఈ భాగాలన్నీ కూడా ధరించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. ఈ విధంగా భస్మధారణ చేయడం ద్వారా ఇహంలో సుఖం, పరంలో మోక్షాన్ని పొంది శివ సాన్నిధ్యం పొందుతామని మనకి పురాణాలు కూడా తెలియజేస్తుంటారు. అటువంటి విశేషమైనటువంటి భస్మ మహిమ.
ఇది ఎంత చెప్పుకున్నా సరే, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా సరే తక్కువే తల్లి. అలాగే కుంకుమ ధరించడంలో ఉన్నటువంటి కుంకుమ విశిష్టత ఏంటి? మంచి ప్రశ్న. ఇదేంటంటే కుంకుమ అనేది ఏమిటి అంటే మనకి దీంట్లోనే శ్లోకంలోనే ఉంది. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. అది ధారయ మాస సర్వదా శుభప్రదం అంట. అంటే కుంకుమ కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. పెట్టుకున్నంత మాత్రం చేతనే శుభాన్ని ఇస్తుంది. శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. అది పెట్టుకున్న చాలా మంది కుంకుమ పెట్టుకోవట్లేదు. ఇది చాలా శోచనీయాంశం ప్రస్తుత కాలంలో. అంటే స్వచ్ఛమైన కుంకుమ దొరకడం కూడా కష్టం. అంటే స్వచ్ఛమైన దొరకపోవడం అనేది దొరుకుతున్నాయి. కానీ ఏంటి సమాజంలో ఆడవారు కూడా కుంకుమ ధరించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కుంకుమ ఎవరు ధరించకూడదు? సింధూరం ధరించేందుకు లక్ష్మీ స్థానం, అదేవిధంగా మంగళసూత్రం, కాలి మట్టెలు, ఇవి మంగళాభరణాలు. అంటే వివాహమైన స్త్రీకి ఆ మంగళాభరణాలు. కానీ కుంకుమ అనేది చిన్నప్పటి నుండి కూడా ధరించాల్సినటువంటి విషయం. కాబట్టి ఎవరు ధరించారు అంటే అమంగళకరమైనటువంటి వస్తువుని ఎవరు ధరించారు అని మీకు అర్థం చేసుకోండి. వాళ్ళు ధరించారు. ఎవరు కుంకుమ ధరించట్లేదు అంటే వాళ్ళు అమంగళమైనటువంటి పదార్థంగా భావన చేస్తున్నారని వాళ్ళు ధరించట్లేదు అనుకోవాలి తప్ప ఈ కుంకుమ ధరించడం ద్వారా సర్వదా మంగళప్రదం. అది కాకుండా ఎందుకు ఇక్కడ కుంకుమ ధరించాలి అంటే మనకి 72,000 నాడులు, దానికి మూల స్థానం నుదురు. దీన్ని ఆజ్ఞాచక్రం అని పిలుస్తారు. ఈ ఆజ్ఞాచక్రంలో ఈ కుంకుమ ధరించడం ద్వారా ఏమిటవుతుంది అంటే మనిషి జ్ఞాపక శక్తి పెరిగి కాన్సన్ట్రేషన్ కలుగుతుంది. ఎందుకంటే శివశక్త్యా యుక్తో యది భవతి అన్నట్లుగా మనకి దీంట్లో ఉన్నట్లుగా సౌందర్యలహరిలో ఉన్నట్లుగా శివుడికి సంబంధించిన భస్మధారణ. మరి అమ్మవారికి కింద అయ్యవారికి పక్కనే అమ్మవారు కదా, అమ్మవారు ఎక్కడా కూడా అయ్యవారిని విడిచిపెట్టి ఉండదు కదా. కాబట్టి అమ్మవారికి సంబంధించిన స్థానం కాబట్టి ఇక్కడ కుంకుమ ధరించడం ద్వారా అమ్మవారికి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. అదేవిధంగా కొంతవరకు ఏమిటి అంటే ఈ కుంకుమ ధరించడం ద్వారా దిష్టి అటువంటి ఇబ్బందులు కూడా కలగని మనకి ఒక నానుడి కూడా ఉంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి కుంకుమ ధారణ, భస్మధారణ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు. అలాగే గురువు గారు, అలాగే మన సనాతన ధర్మంలో ఈ కట్టు బొట్టు వీటన్నిటితో పాటు సంధ్యావందనం అని మనం చేసే ప్రక్రియ అనేది చాలా ప్రత్యేకమైనది. నిజంగా ఏ సంస్కృతిలో ఇలా చూడము. ప్రకృతికి మనము వందనం చేయటం కానీ కృతజ్ఞతాపూర్వకంగా మనము నమస్కరించడం అనేది మన హిందూ సంస్కృతిలోనే ఈ విధంగా చూస్తాం. అది కూడా అన్ని నియమాలతో పాటు. సంధ్యావందనం యొక్క ప్రత్యేకత ఏంటి? దీని వైశిష్ట్యం ఏంటి? ఎవరు చేయాలి అనేటువంటి ఏవైనా ఉన్నాయా గురువు గారు? మంచి ప్రశ్న వేసాము. ప్రధానంగా సంధ్యావందనం అంటే అసలు సంధ్యావందనం అంటే ఏమిటి అంటే సంధ్యావందనం అంటే అసలు సంధ్యావందనం అసలు దానికి ప్రధాన అర్థం ఏమిటి అంటే 2 ఉభయకాలాలకి సంబంధించిన కాలాన్ని సంధికాలం అంటారు. ఆ కాలంలో వందనం చెయ్యాలని మన శాస్త్రం చెప్తున్నారు. అంటే 2 ఉభయకాలాలు, ఉదాహరణకి రాత్రి భాగం నుండి ప్రాతకాలానికి భాగంలో సంధికాలంలో ఖచ్చితంగా దైవారాధన చెయ్యాలి అని మనకి శాస్త్రం వచ్చింది. అదేవిధంగా ప్రాతకాల భాగం నుండి మాధ్యానిక భాగంలో సంబంధించిన సంధి భాగంలో ఇప్పుడు కూడా దైవారాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్తున్నారు. అదేవిధంగా సాయంకాల భాగం అంటే సాయంకాల భాగం నుండి రాత్రి భాగాన్ని మధ్య సంధి కాలంలో కూడా ఆధ్యాత్మికంగా చింతన చెయ్యాలి, దైవారాధన చెయ్యాలి అని మనకి శాస్త్రం తెలియజేస్తున్నారు. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి మన హైందవ సనాతన ధర్మం మనకు తెలియజేస్తున్నారు. అయితే ఆ టైంలో ఎందుకు అంటే మనకి త్రికాల అర్చన అని అంటూ ఉంటారు. మీకు తెలిసి ఉంటుంది, కంచి కామకోటి స్వామివారి పీఠంలో కూడా త్రికాల అర్చన అనేది చేస్తూ ఉంటారు. అంటే 3 కాలాల్లో కూడా దైవ సంబంధమైనటువంటి ఆరాధన చెయ్యాలి అని ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ సంధ్యావందనం అనేది ఏమిటి అంటే ప్రతి బ్రాహ్మణుడు కూడా అంటే యజ్ఞోపవీతం ధరించినటువంటి ప్రతి బ్రాహ్మణుడు కూడా సంధ్యావందనం చెయ్యాలి అని మనకి శాస్త్రం తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ సంధ్యావందనం చెయ్యాలి అనే విషయం గురించి మనం చూసుకుంటే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రయ కురుతే పాపం తద్రాత్రయ ప్రతిముచ్యతే, సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అని అంటుంది శాస్త్రం. అంటే యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రయ కురుతే పాపం తద్రాత్రయ ప్రతిముచ్యతే.
అంటే ఎప్పుడు చేసిన పాపాలు అంటే బ్రాహ్మణుడికి ప్రధానంగా తన పాపాలను క్షయం చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గం అంటూ ఏమైనా ఉంది అంటే సంధ్యావందనం. ఎందుకు అంటే ఎప్పటి చేసిన పాపాలు అప్పుడు పరిహారం చేసుకున్నాం. అందుకే యదన్నా కురుతే పాపం తదన్నా ప్రతిముచ్యతే అంటుంది. అంటే ఎప్పటి చేసిన పాపాలు అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకునే విధానం. యత్రాత్రయా కురుతే పాపం తత్రాత్రయా ప్రతిముచ్యతే. అంటే ప్రాతకాలంలో చేసిన పాపాలు మాధ్యాహ్నిక సంధ్యావందనలో పడుకోవచ్చు, మాధ్యాహ్నిక సంధ్యావందనలో చేసిన పాపాలు సాయం సంధ్యాలో పడుకోవచ్చు, సాయంకాలం రాత్రి భాగంలో చేసిన పాపాలు మరి ప్రాతః సంధ్యావందనంలో పడుకునే విధానం. అంటే ఆ ప్రాయశ్చిత్తం చేసుకునే విధానం గాయత్రి మంత్రం ద్వారా ఈ ప్రాయశ్చిత్తంతో మనం యొక్క సంధ్యా తర్పణాలు అంటే ప్రధానంగా మందేహ రాక్షసుడు అని రాక్షసుడు సూర్యుని తినడానికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో మన సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఇది లోకోత్తరంగా ఇది సంధ్యావందనం చేయడం ద్వారా నిన్ను ఉద్ధరించుకోబడతావు, లోకానికి కూడా ఉపకారి అవుతావు. కాబట్టి ఈ సంధ్యావందనం ఖచ్చితంగా ప్రతి బ్రాహ్మణుడు కూడా చేయాల్సినటువంటి ధర్మం. అయితే నేటి కాలంలో దైనందిక జీవనంలో ఎవరూ కూడా ఇది చేయట్లేదు, చాలా శోచనీయాంశం. శాస్త్రం ఇంకోటి ఏం చెప్తున్నదయ్యా అంటే ఎవరు సంధ్యావందనాన్ని 7 రోజుల కాలం సంధ్యావందనాన్ని విస్మరిస్తారో, చేయడం మానేస్తారో వారికి పునః ఉపనయన సంస్కారాలు చేసి మళ్ళీ పునః వారికి యజ్ఞోపవేత ధారణ ఉపనయన సంస్కారం చేసి మరి అప్పటి నుంచి వారు సంధ్యావందనం చేయడానికి అధికారం ఉంది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇంకేమిటి అంటే ప్రధానంగా ఎవరు సంధ్యావందనం చేయకుండా మానేస్తూ ఉంటారో, మానేసి దైవారాధన మిగతా దైవారాధన చేసుకుంటూ ఉంటారో వారు సూతకంలో ఉన్నప్పుడు దైవారాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో సంధ్యావందనాన్ని విస్మరించి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే అంత ఫలితం వస్తుంది. అంటే నువ్వు సంధ్యావందనం నీ నిత్యానుష్ఠానం, సంధ్యావందనం నిత్యాకర్మానుష్ఠాన యోగ్యతాఫల సిద్ధ్యర్థం అంటారు. అదే నిత్యాకర్మానుష్ఠానమైనటువంటి సంధ్యావందనాన్ని విస్మరించి నువ్వు మిగతా కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటువంటి దేవత అష్టోత్తరాలు ఇవన్నీ చేసుకుంటే శాస్త్రం ఫలితం అంటే సంధ్యావందనం చేయకుండా నువ్వు దేవతా అష్టోత్తరాలు చేసినా దేవతా సంబంధించిన జపాదులు ధ్యానాదులు చేసినా కూడా ఫలితం అనేది రాదు. ఎందుకు అంటే సంధ్యావందనం చేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామే అని ఇదొక నామం చెప్పిన సహస్రనామ 1000 పుష్పాలతో పూజ చేసిన ఫలితం వస్తుంది. కానీ సంధ్యావందనం చేయకుండా దైవారాధన చేస్తే ప్రధానంగా ఈ యొక్క దాన్ని ఏమంటారు సూతకంలో పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో సంధ్యావందనం చేయకుండా పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి బ్రాహ్మణులకి ఉత్తమమైనటువంటి మార్గం నా గాయత్రియా పరమంత్రం నా మాతాతో పరదైవతం. గాయత్రికి మించినటువంటి దైవం లేదు, అమ్మ తల్లిని మించినటువంటి దైవం లేదు. కాబట్టి సంధ్యావందనం అనేది చాలా ఉత్తమమైనటువంటి తరుణోపాయం. అంటే మానవులకి వారి వారి పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గం అంటూ ఏమైనా ఉంది అంటే దానికి సంధ్యావందనమే. కాబట్టి సంధ్యావందనం అన్నీ ఉన్నాయమ్మ. దిగ్దేవత నమస్కారం, దేవతలందరికీ ఈ అష్టదిక్పాలందరికీ కూడా నమస్కారం వస్తుంది. విశేషమైనటువంటి శ్లోకాలు చేయడం ద్వారా వాడికి అన్న వస్త్రానికి ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉంటుంది. ఎవరు సంధ్యావందనం చేస్తారు మీరు చూడండి, ఏ బ్రాహ్మణునింట సంధ్యావందనం అగ్ని కార్యం అదేవిధంగా గాయత్రి ఉపాసన చేస్తారు వారికి అన్న వస్త్రాలకు ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. చాలా మంది మేము ఇంత దేవతారాధన చేస్తూ ఉంటామండి, మాకు ఎందుకో కష్టాలు పోవట్లేదు. సంధ్యావందనం చేయకుండా ఎంత దేవతానుష్ఠానం చేసినా కూడా అది నీటిలో బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి సంధ్యావందనం అనేది ప్రధాన బ్రాహ్మణుడి యొక్క ముఖ్య లక్షణం, వాడు చేయాల్సిన ముఖ్య ధర్మం అది. అయితే మీకు ఇంకో సందేహం రావచ్చు, గురువు గారు మరి సంధ్యావందనం అనేది ఒక బ్రాహ్మణులకు సంబంధించిన మీకు ఇతర వర్ణం వాళ్ళు కూడా చెయ్యొచ్చా అంటే బ్రాహ్మణులకి సంధ్యావందనం అనేది ఉపాసనా క్రమంలో దానికి విధానంలో చెప్పారు. మిగతా వర్ణం వాళ్ళు ఆ కాలాల్లో దేవత ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుంటూ ఆ కాలంలో అంటే ఉదాహరణకి మీరు చూడండి సాయంకాలం ప్రదోష గోధువుల వేళ అంటారు. ఆ కాలంలో శివుడు శివతాండవం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అసలు దైవ చింతన దైవ ప్రార్థన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఆ వర్ణస్థుడికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సంధ్యావందనం ప్రాతః సంధ్యావందనంలో బ్రాహ్మీ ముహూర్తం ఆ కాలంలో కూడా దైవారాధన చేయడం ద్వారా ఆ సమయంలో కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి వందనం చేయడం ద్వారా ఆ సంధ్యాకాలంలో కూడా వందనం చేయడం ద్వారా
వారి యొక్క పాపాలను కూడా ప్రక్షాళన చేసుకోవచ్చు. అంటే బ్రాహ్మణులకి ఉపదేశించిన విధానంలో సంధ్యావందనం చేయడం, ఇతర వర్ణాలకి ఆయా సమయాల్లో దేవతారాధన చేయడం ద్వారా వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా వారికి కలుగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది. గురువు గారు, మనము సాధారణంగా రోజు చేసే పూజ, అలాగే గుడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా అర్చనలు చేయిస్తూ ఉంటాము. అయితే వీటికి అండ్ దేవత ఉపాసన అని అంటారు. మంత్రోపాసన, లలిత ఉపాసన, వారాహి ఉపాసన, భైరవ ఉపాసన ఇలాంటివి ఉంటాయి కదా. అంటే ఈ పూజకి, అర్చనకి, ఉపాసనకి తేడా ఏంటి? అసలు ఉపాసన ఏ విధంగా చేయాలి? మంచి ప్రశ్న వేశారు. అసలు ఉపాసన అంటే అర్థం ఏమిటి? ఉపాసన చాలా మంది అంటూ ఉంటారు, మేము గణపతి ఉపాసకులం అండి, మేము దుర్గా ఉపాసకులం అండి అని అంటూ ఉంటారు. అయితే ఈ ఉపాసన అనే విషయానికి అర్థం ఏమిటి అంటే, ఉపాసన, ఉపా ప్లస్ ఆసన అంటే దేవుడికి సమీపంలో ఉండడం. అంటే ఆ దేవతకి సంబంధించి సమీపంలో ఉండడం అంటే ఇప్పుడు హనుమంతుల వారు ఇక్కడ ఉన్నారు, హనుమంతుల వారు పక్కనే కూర్చుని హనుమా 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 అనేది అంటే ఆ దేవతకి సంబంధించినటువంటి మంత్ర ఉపాసన చేస్తూ తదేవ లగ్నంగా సోహం హంస అన్నట్లుగా మనం ఈ యొక్క షట్చక్రాల్లో ఈ శ్వాస ఎట్లా సోహం అనేది ఎట్లా అవుతున్నదో అదే విధంగా ఆ దేవతకి సంబంధించినటువంటి మంత్రం అనేది తదేవ లగ్నంగా మనసులో మననం చేసుకుంటూ ఉండడం. అదే విధంగా ఆ దేవతకు సంబంధించినటువంటి ఆరాధన క్రమం, ఆ దేవతకి సంబంధించిన అంటే ఏకో మంత్రో సురక్షిత అంటారు. అంటే చూడండి, మీకు ఉపాసకులు ఒక ఉపాసకులే అంటారు. ఇప్పుడు చాలా మంది దేవత వేరే వాళ్ళు అన్ని దేవతలను ఆరాధన చేస్తుంటారు, కానీ మేము ప్రధానంగా గణపతి ఉపాసకులం అండి అంటారు. అంటే వాళ్ళు ఏకో మంత్రో సురక్షిత, ఏకో దేవతో సురక్షిత అన్నట్లుగా వాళ్ళు ఒక దేవుణ్ణే ప్రధానంగా, వాళ్ళ ప్రధాన దైవం ఒకటే అని పెట్టుకుంటూ ఆ దేవతని సమీపంలో, అంటే వాళ్ళు ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా సమీపంలో ఆ యొక్క దేవతని ఆరాధన క్రమంగా చేస్తూ ఉండడం, ఆ దేవతకి సంబంధించినటువంటి అర్చనా క్రమాలు అనుకోండి, ఆ దేవతకి సంబంధించి మంత్ర సాధన చేసుకుంటూ ఉండడం ద్వారా ఆ దేవత యొక్క సిద్ధి కలుగుతుంది. దాన్ని ఉపాసకుడు అని పిలువబడుతూ ఉంటారు. అలాగే గురువుగారు, మంత్రం యొక్క విశిష్టత ఏంటి? మంత్రం ఏ విధంగా అంటే గురువు దగ్గర తీసుకోవాలి? మన ఇష్టదైవ మంత్రాన్ని మనం అడిగి తీసుకోవచ్చా, లేదంటే గురువే మనకి ఏ దేవత మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ఉన్నతంగా ఎదిగేలాగా సహాయం చేస్తారు, గురువే గుర్తించి మనకి ఇస్తారా? అసలు మంత్రం యొక్క వైశిష్ట్యత ఏంటి? ప్రధాన మంచి ప్రశ్న వేసావమ్మా. అసలు మంత్రం అనే విషయాన్ని ఉపదేశం గురించి మాట్లాడుకోబోయాము. అసలు మంత్రం అంటే ఏమిటి విషయం గురించి మనం తెలుసుకున్నాం. అసలు మంత్రం అంటే మననా త్రాయతేటి మంత్ర అంటే అంటే మనసులో మనసులో మననం చేయడం ద్వారా, అంటే మనసులో తలుచుకోవడం ద్వారా మన్ని తరింపజేస్తుంది. మననా త్రాయతే ఇది మంత్ర. మన్ని తరింపజేసేది ఏముందో దాన్నే మంత్రము అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాడిని తరింపజేసేది ఏమంటూ ఏవైనా, అంటే మనసులో క్షణికాలం మాత్రం చేత వాడిని మననం చేస్తున్న మాత్రం వాడిని తరింపజేసేది ఏమైనా ఉందో అంటే దాన్నే మంత్రము అంటారు. అయితే ఈ మంత్రాలులోని 3 రకాల విధానాలు ఉన్నాయి. ప్రధానంగా వేదోక్త మంత్రాలు, అదేవిధంగా బీజాక్షర మంత్రాలు, అదేవిధంగా శాబర మంత్రాలు అని ఉంటాయి. అయితే ఈ వేదోక్త సంబంధమైనటువంటి మంత్రాలు అనేవి ప్రధానంగా తీసుకుంటే ఇది ఎవరైనా వీటికి ఉపాసన అక్కర్లేదని మనకి కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ వేదోక్త సంబంధమైనటువంటి మంత్రాలు అంటే ఉదాహరణకి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు, ఇది వేదోక్త సంబంధమైనటువంటి మంత్రం అనుకోండి. దీనికి ఉపాసన అనేది, అంటే దీనికి ఉపదేశం అనేది అక్కర్లేదు. అదేవిధంగా లక్ష్మీ గణపతి మంత్రం అనేది ఉదాహరణ, దానికి సంబంధించి అదేవిధంగా బాలా ఉపాసన మంత్రం, లేకపోతే లలిత పంచదశి శ్రీ విద్యా సాంప్రదాయంలో లలిత పంచదశి అనేది, ఈ విధంగా కొన్ని ఉపాసన, అదే సుబ్రహ్మణ్య ఉపాసన, ఇవన్నీ మంత్రాలు ఉన్నాయంటే వీటికి బీజాక్షరాలు ఉంటాయి. ఉదాహరణకి మనకి లక్ష్మీ గణపతి మంత్రాలు తీసుకోండి. మహాగణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశవానయ స్వాహ అనే బీజాక్షర మంత్రం. దీని బీజాక్షర మంత్రాలు ఉంటాయి. వీటికి ఖచ్చితంగా కూడా గురువును ఆశ్రయించి, గురువు వద్ద ఆ మంత్రం మీద వీడికి ఆసక్తి ఉంటే, శిష్యుడికి ఆసక్తి ఉంటే గురువు వద్దకు వెళ్ళి గురువు ఆశ్రయించి
గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకోవడం. అదేవిధంగా శాబర మంత్రాలు అని ఉన్నాయి. ఈ శాబర మంత్రాలు అనేవి ఏంటి అంటే ఇవి ప్రధానంగా గిరిజనులు అంటే అరణ్య ప్రాంతాల్లో గిరిజనులు వారిని ఉద్దేశించి ఆ శివుడు ఒకనొక మనకి నవనాథ దత్తులు అంటూ ఉంటారు, గోరఖనాథ దత్త, నవనాథ యోగులు అలా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఒక ఆయన ఆ వీళ్ళ కోసం వీళ్ళు కూడా ఉద్ధరించబడాలి, అందుకే శివుడు ఆది యోగి అయ్యారు. ఎందుకంటే అందరూ తరించాలి, ఎందుకంటే విషయం బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎలాగ తరిస్తారు. అక్కడ గిరిజనులు కూడా వాళ్ళు కూడా తరింపాలి అంటే వారు కూడా తన్మయత్వంలో వారు కూడా తరించాలి అనేటువంటి ఉద్దేశంలో ఆ స్వామి వారికి సంబంధించి ఒక నవనాథ దత్తుడు ఒక దత్తుడుగా అక్కడ వచ్చి ఈ యొక్క శాబర మంత్రాలన్నీ కూడా ఆయన తెలియజేశారన్న. ఇవి ప్రధానంగా మంత్రంలో వేదోక్త మంత్రాలు, బీజాక్షర మంత్రాలు, అదేవిధంగా శాబర మంత్రాలు. వేదోక్త మంత్రాలకి అక్కర్లేదు, ఉపదేశం అక్కర్లేదు. బీజాక్షర మంత్రాలు అదే విధంగా కొన్ని వరకు శాబర మంత్రాలు కొన్ని ఉపదేశం అక్కర్లేదు, కానీ కొన్ని దానికి ఉపదేశం ఉండాలి అని శాస్త్రం తెలియజేస్తున్నారు. కాబట్టి వీటి విషయంలో ఇది. అయితే మీరు ఇంకో ప్రశ్న ఏమిటి వేసేయడమ్మా, ఉపాసన ఎవరు గురువు దగ్గరికి ఏదో అడిగారు. గురువే మంత్రం ఇస్తాడా లేదంటే మన ఇష్టదైవ మంత్రాన్ని మనం అడిగి అలా ఉపదేశం ఇవ్వమని అడగొచ్చా? ప్రధానంగా ఒక మంత్రం ఆ వ్యక్తికి ఆ దేవత మంత్రసిద్ధి పొందాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఒక గురువుని ఆశ్రయించారు అనుకోండి. అదే మన ప్రథమంలో కూడా అదే మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి తనని తరింపజేసుకోవడానికి గురువుని ఆశ్రయించడానికి వెళ్ళాడు అనుకోండి, గురువు వాడికి సమయం వచ్చింది అనుకోండి, వాడు తరింపజేసే సమయం వచ్చింది అనుకోండి, గురువే నాయనానికి రానికి వాళ్ళ ఉపదేశం ఇస్తాను అని చెప్పి గురువు ఉపదేశం ఇస్తూ ఉంటారు. లేదు అంత ప్రారంధ కర్మ బలీయంగా ఉందనుకోండి, శిష్యుడే ఉదాహరణ కొంతమందికి గణపతి అంటే ఇష్టం, కొంతమందికి బాలమ్మ అంటే ఇష్టం, చంటి పిల్లలా ఉంటుంది బాలమ్మ అంటే. వీళ్ళు ఆ గురువు వద్దకు వెళ్ళి వీళ్ళకి ప్రారంధం గట్టిగా ఉంటే గురువు గారు పిలిచి ఇవ్వలేరు, కాబట్టి వీళ్ళే వెళ్ళి గురువుని ఆశ్రయించి ఆ గురువు గారి వద్ద ఏ మంత్రం వాళ్ళకి దేవత ఇష్టమో ఆ దేవత మంత్రాన్ని గ్రహించడం ద్వారా ఆ మంత్రాన్ని తీసుకుని భక్తి శ్రద్ధలతో గురువు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేయడం ద్వారా. ఎందుకంటే మన ప్రధానంగా జపతో నాస్తి దుర్భిక్షం అంటారు. జపతో నాస్తి దుర్భిక్షం. ఈ జపం చేయడం వల్ల మంత్రం చేయడం వల్ల ప్రారబ్ధ కర్మ అనేది నశిస్తుంది. అంటే ప్రధానంగా కర్మక్షయం అవ్వాలి అంటే జపమే ఉత్తమమైనటువంటి మార్గం. ఎందుకంటే జపతో నాస్తి దుర్భిక్షం, జపం చేయడం వల్ల మన యొక్క ప్రారబ్ధ కర్మ అనేది ఇది పోతుంది. ఎందుకు అంటే మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడు అంటే జ్ఞానాన్ని కర్మదగ్ధాని. మనిషికి ఎప్పుడు జ్ఞానం సిద్ధిస్తుందో కర్మ అనేది దగ్ధమైపోతుంది. జ్ఞానం ఎప్పుడు సిద్ధిస్తుంది? మంత్రం చేయడం ద్వారా జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. మంత్రం చేయడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందా అంటే అది వేరే సబ్జెక్ట్. అంటే వీడికి ఏది కనిపిస్తున్నది మంత్రం చేయడం ద్వారా వీడికి కాస్త ఈ ప్రస్తుత కనిపిస్తుంది ప్రపంచంలో ఏది కనిపిస్తున్నదో అది శాశ్వతం కాదు, ఏది కనిపించట్లేదు అది నిత్య చైతన్యం అన్నటువంటి స్థితికి చేరతారు. తద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం సిద్ధించడం ద్వారా జ్ఞానాన్ని కర్మదగ్ధాన్ని. జ్ఞానం ఎప్పుడు సిద్ధిస్తుందో ప్రారంభ కర్మ అనేది ఒక అగ్నిలాగా అవన్నీ కూడా దగ్ధం చేస్తుంది. కాకుండా ఇంకొకటి విషయం ఏం చెప్తారంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం చ దైవతం మంత్రాణం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణానం ఉపాసనాశ్రయం. దైవాధీనం జగత్ సర్వం. ఈ సృష్టి అంతా దేవుడి మీద దేవుడి అధీనంలో. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం చ దైవతం. అంటే ఆ దేవుడు ఎవరికి ఆధీనుడై ఉన్నాడు? మంత్రానికి ఆధీనుడై ఉన్నాడు. మంత్రాణం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం బ్రాహ్మణుడు ఆధీనం ఉంది. బ్రాహ్మణానం ఉపాసనాశ్రయం. ఏదైనా ఉపాసకుడు గురువు వద్దకు వెళ్ళి ఆ మంత్రాన్ని స్వీకరించి మంత్రాన్ని తదేవ లగ్నంగా అనుష్ఠానం చేయడం ద్వారా మంత్రసిద్ధి కలిగి వీడి ప్రారంభ కర్మ అనేది కూడా దగ్ధమవుతుంది. తద్వారా వాడు తరింప అవుతాడు. వాడి ద్వారా వాడి మంత్రశక్తి ద్వారా ప్రజలు కూడా శ్రేయస్సు చేస్తారు. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. గురువు గారు, మనకి రకరకాల మాల ధారణలు అనేవి ఉంటాయి. తులసి మాల, వైజయంతి మాల, రుద్రాక్షమాల, ఇలా. రుద్రాక్షమాల యొక్క ప్రత్యేకత ఏంటి?
రుద్రాక్షమాల ధరించడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? అంటే అది ఎంతో విశిష్టమైనది. అంత డివినిటీ దానికి ఉంటుంది కాబట్టి అన్ని నియమాలు కూడా ఉండాలి ఖచ్చితంగా. సో, ఎవరు పడితే వాళ్ళు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ధరించకూడదు. సో, రుద్రాక్షమాల యొక్క విశిష్టత ఏంటి? దాని యొక్క నియమాలేంటి దాన్ని ధరించినప్పుడు? మంచి ప్రశ్న. విషయం ఏంటి అంటే ప్రధానంగా రుద్రాక్ష. అసలు రుద్రాక్ష అంటే అర్థం ఏంటి? రుద్ర అక్ష అంటే కన్ను. కన్ను అంటే వేలు. రుద్రుడు తాలూకా కన్నుల నుండి ఒక బిందువులు కిందన పడి తద్వారా ఒకసారి ఏమయ్యింది అంటే కైలాసంలో పరమేశ్వరుడు విశేషమైనటువంటి తపస్సులో ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన కళ్ళ నుండి కొన్ని తేజో బిందువులు భూమి మీదకి వస్తాయి. అంటే రుద్రుడు అక్ష అంటే కన్నేత్రాలు నుంచి తేజో బిందువులు భూమి మీద పడి అవే రుద్రాక్ష మొక్కలుగా మనకి వచ్చాయి. అంటే మనం రుద్రాక్ష ఇది ప్రధానంగా ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే పశుపతినాథ క్షేత్రం, నేపాల్ నేపాల్ దేశంలో. అయితే ఈ రుద్రాక్షలు ధరించడం ద్వారా ఏమిటి సిద్ధిస్తుంది? ఎందుకు ఈ రుద్రాక్షలు ధరించాలి అంటే ప్రధానంగా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందుకే శాస్త్రం కూడా చెప్తుంది, ఎవరు రుద్రాక్షలు ధరించి 333 రుద్రాక్షలు ధరించి 333 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్ర స్వరూపం అని మనకి శాస్త్రాలు చెప్తుంది. అంటే త్రిపుండ్రికాలు ధరించి శిఖ వేసుకుని ఈ 333 రుద్రాక్షలు ఎవరు ధరిస్తారు? రుద్రుడు భస్మలేపనం చేసుకుంటూ త్రిపుండ్రికాలు ధరించి 333 రుద్రాక్షలు ఎవరు ధరిస్తారు? వారు సాక్షాత్తు రుద్ర స్వరూపం అని మనకి దేవి భాగవతంలో అదేవిధంగా ఎన్నో గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అటువంటి విశేషమైనటువంటి రుద్రాక్ష ధరించడం ద్వారా సకల పాపాల నుండి కూడా మనుషులు పునీతులు అవుతారు. అదేవిధంగా ప్రధానంగా ఈ రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా అపమృత్యు దోషాల నుండి కూడా నివృత్తి జరుగుతుంది. ఇంకా ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా మనకి ప్రధానంగా షట్చక్రాలన్నీ అంటే మూలాధారం తదా స్వాధిష్టానాంచ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం మనకి షట్చక్రాలన్నీ ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యి వాడికి కాన్సన్ట్రేషన్ జపం చేసేదానికి కాన్సన్ట్రేషన్ కూడా కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదే కాకుండా రుద్రాక్షల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తెలియదు. ప్రధానంగా ఈ నవగ్రహాలు సంబంధించినటువంటి గ్రహ దోషాలు కూడా పరిహారం అవ్వాలన్నా ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క రుద్రాక్ష మనకి పురాణాలు తెలియజేసాయి. సూర్యగ్రహం బాగాలేకపోతే ఏకముఖి రుద్రాక్ష, అదేవిధంగా చంద్రగ్రహం బాగాలేకపోతే ద్విముఖి రుద్రాక్ష, అదేవిధంగా ప్రస్తుత కాలంలో కుజ దోషాలని చాలా వరకు ఇబ్బందులు, చాలా వరకు వివాహాలు కుదరట్లేదు. వాటికి సంబంధించి ఆ దోషాలు నివృత్తి జరగాలి అన్న కొంతమంది పిల్లలకి మాట సరిగ్గా రాదు తల్లి, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, తల్లులు కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు త్రిముఖి రుద్రాక్ష ధరింపజేయడం ద్వారా వారికి మాట స్పష్టంగా ఆ కుజుడి యొక్క దోషం పోయి మాట కలుగుతుంది. అదేవిధంగా బుధుడి యొక్క దోషం పరిహారం అవ్వాలంటే చతుర్ముఖి రుద్రాక్ష, అదేవిధంగా గురువు యొక్క అనుగ్రహం కలగాలి అంటే పంచముఖి రుద్రాక్ష, అదేవిధంగా శుక్రుడి యొక్క అనుగ్రహం కలగాలంటే షణ్ముఖి రుద్రాక్ష, అదేవిధంగా శనేశ్వరుడి యొక్క దోషం పోవాలంటే సప్తముఖి రుద్రాక్ష, ఈ విధంగా అదేవిధంగా రాహుకేతువుల యొక్క దోషం పోవాలంటే గణేశముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా మనకి ఆ యొక్క గ్రహ దోషాల నుండి కూడా మనకి విముక్తులు అవుతామని రుద్రాక్ష ఇత్యాది పురాణాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగిన రుద్రాక్ష. అది కాకుండా రుద్రాక్ష ధరించి స్నానం చేయడం ద్వారా అంటే గంగలో స్నానం చేయడం లేకపోతే నదిలో స్నానం చేయడం ద్వారా కాశీ గంగా స్నాన ఫలితం వస్తుంది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తుంది. అటువంటి విశేషమైనటువంటి అంటే శివానుగ్రహం కలగాలి అన్న, శివానుగ్రహం మనకి సంపూర్ణంగా రావాలి అన్న ఖచ్చితంగా రుద్రాక్ష ధారణ అనేది ఖచ్చితంగా ధరించాలి. అయితే ఈ రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఏమిటయ్యా అంటే అంత విశేషమైనటువంటి తత్వం కలిగింది కదా రుద్రాక్ష. కాబట్టి ఆ రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా నియమాలు ఏమిటి పాటించాలయ్యా అంటే రాత్రి భాగం ఖచ్చితంగా రుద్రాక్షలో తీసేయాలి. ఎందుకు అంటే నేటి సమాజంలో మానవ జీవనంలో కాస్త ఇబ్బంది కలిగినటువంటి విషయాలు ఏర్పడతాయి కాబట్టి ఖచ్చితంగా రాత్రి భాగంలో ఖచ్చితంగా రుద్రాక్షలు తీసేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ప్రధానంగా రుద్రాక్షలు ధరించవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది. అయితే కాస్త ఆ బహిష్ట కలిగినటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు 1-2 రోజులు ముందుగా తీసేసి ఆ ఇబ్బంది అయిపోయిన తర్వాత రుద్రాక్ష ధరించవచ్చు అని మనకి
శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ రుద్రాక్షలు ప్రధానంగా ఏమిటి అంటే, ఈ రుద్రాక్షలు స్నానం చేసేటప్పుడు, అంటే నదీ స్నానం చేసేటప్పుడు ధరించచ్చు తప్ప ఈ సబ్బుతో ఇది పెట్టి స్నానం చేసేటప్పుడు మాత్రం ధరించి స్నానం చేయకూడదని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ అశౌచాలు అంటే వెళ్ళినప్పుడు ఆ సమయంలో రుద్రాక్షలను తీసేయాలి. అదేవిధంగా ఎవరైనా మరణించి గతించినటువంటి వారు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రుద్రాక్ష మాలలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఆ క్రతువులు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పునః ఆ రుద్రాక్ష మాలలు ధరించవచ్చు అని మనకి శాస్త్రం తెలియజేస్తున్నారు. అయితే ఇంకోటి ఏమిటి అంటే, ఈ రుద్రాక్ష ప్రస్తుత కాలంలో జనులు చాలా మనకి ప్రస్తుత కాలంలో చాలా వరకు ఈ షుగర్ సంబంధమైనటువంటి విషయాలు, బీపీ సంబంధమైనటువంటి విషయాలు, వీటికి సంబంధించి ఈ రుద్రాక్షలని కాస్త రుద్రాక్షలని ఈ రాగి పాత్రలో వేసి రాత్రి భాగం ఉంచి, అందులో బిలవదళం వేసి రాత్రి భాగం ఉంచి ప్రాతకాలమే సేవించడం ద్వారా సకల రోగాలు 666 రోగాలు పోతాయని మనకి మెడికల్ కూడా మనకి వైద్యులు కూడా తెలియజేస్తారు. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగింది రుద్రాక్షలు. కాబట్టి ఈ రుద్రాక్షలు ధరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పొందుతారని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా రుద్రాక్షలు ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. గురువు గారు, ఏ దేవత దగ్గరికి వెళ్ళినా మామూలుగా నమస్కరించుకుంటాం, సాష్టాంగ నమస్కారం చేస్తాము, వెళ్ళిపోతాం. కానీ గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఫస్ట్ మనం చేసే ముట్టికాయలు కొట్టుకొని 2 చెవులు పట్టుకొని గుంజీలు తీస్తాం. గణపతి దగ్గర ఇలా గుంజీలు తీయడం వెనకాల ఏమైనా కారణం ఉందా? దాని వెనకాల ఏమైనా పౌరాణిక గాథలు కానీ మంచి ప్రశ్న వేసామమ్మా. అయితే దీనికి సంబంధించి చాలా వరకు గణపతి దగ్గరికి వెళ్తే చిన్నపిల్లల చేత గుంజీలు తీస్తూ ఉంటారు. అదే పెద్దవాళ్ళు కూడా గుంజీలు తీస్తూ ఉంటారు. అయితే ఎందుకు గుంజీలు గణపతికి ప్రీతి అంటే, దీనికి ఒక కథ ఉందన్నమాట. ఒకసారి కైలాసంలో దేవతా సభ జరిగినప్పుడు సకల దేవత పరిష్ఠుడైనటువంటి దేవతలందరూ అక్కడ ఆసీనులై ఉన్నప్పుడు ఏమైందంటే, నారాయణుడిని చూసి మన గణపతి నారాయణ చూసి ఆయన చేతిలో ఉన్నటువంటి సుదర్శనం ఆయన చాలా విచిత్రమైనటువంటి ఒక ఆకారంలో కనపడి ఈ మావయ్య మన మేనల్లుడు కదా, ఎందుకంటే పార్వతికి నారాయణుడు ఏమవుతాడు? సహోదరుడు. కాబట్టి మరి గణపతికి ఏమవుతాడు? మేనమామ. మావయ్య ఈ యొక్క చేతిలో ధరించినటువంటి వస్తువు ఏమిటి అని అడిగితే దీన్ని సుదర్శన చక్రం అంటారు అని, దీన్ని దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి ఉపయోగిస్తారు అని తెలియజేస్తే ఈ యొక్క చక్రాన్ని నాకు ఇయ్యి అని అంటే, ఇది ఇచ్చేది కాదు నాయన, దీన్ని దుష్ట శిక్షణార్థమే నేను ఉపయోగిస్తున్నాను ఈ విధంగా చెప్పేసరికి వెంటనే ఆ యొక్క చక్రాన్ని తన మావయ్య చేతిలోంచి తీసి గుడుక్కని మింగేస్తాడు స్వామి. మింగేసరికి ఎంతసేపు అయినప్పటికీ కూడా, ఎంత అడిగినప్పటికీ కూడా, మహావిష్ణువు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఆ యొక్క గణపతి ఆ సుదర్శనాన్ని బయటికి ఇవ్వడన్నమాట. ఇవ్వకపోయేసరికి ఈ ఇంకా గత్యంతరం లేక, మనకి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లుగా గత్యంతరం లేక ఇంకా నారాయణుడు ఏం చేయాలో కోరపడక అందరూ దేవతలందరూ కూడా ఆ గణపతిని అడుగుతారు, స్వామి ఆ సుదర్శన చక్రాన్ని తిరిగి మీ మావయ్య గారికి ఇచ్చేసి అని. అయినప్పటికీ కూడా స్వామి వినిపించుకోపోయేసరికి, మింగేసాను కదా ఇది ఎలా బయటకు వస్తుంది అని అంటాడు. ఇది మింగేసాను కదా నా పొట్టలో ఉండిపోయింది, ఇది ఎలా బయటకు వస్తుంది అని అనేసరికి అప్పుడు గత్యంతరం లేక నారాయణుడు ఒక విచిత్రమైనటువంటి వింత ప్రక్రియ చేస్తాడు. ఆ ప్రక్రియ ఏమిటయ్యా అంటే, కుడి చేతిని ఎడమ చెవితో, అదేవిధంగా ఎడమ చేతిని కుడి చెవితో పట్టుకుని ఒక రకమైనటువంటి ప్రక్రియ చేస్తారు. ఒక రకం ఉంగి ఒక ప్రక్రియ చేస్తారు. దాన్నే గుంజీలు అంటారు. అది వెంటనే గుంజీలు తీసేసరికి వెంటనే స్వామికి ఆనందమయ్యి పకపక నవ్వుతాడు. ఆ నవ్వుతో ఆ సుదర్శనం అనేది బయటకు వచ్చేస్తుంది. వెంటనే మహావిష్ణువు దాన్ని ధరిస్తారు. కాబట్టి వెంటనే మహావిష్ణువు చాలా ఆనందంతో ఆ వెంటనే దొరికిందే తరుమన్నట్టు ఆ సుదర్శనాన్ని తీసుకుని చేతికి ధరిస్తారు. ధరించిన వెంటనే గణపతికి ఈ విధంగా అనుగ్రహిస్తాడు. ఏంటి అంటే, ఎవరు ఈ యొక్క నీ ఎదురుగుండా ఈ విధంగా గుంజీలు తీస్తారు, వారిని నిన్ను ఆనందింపజేయడానికి ఎవరు గుంజీలు తీస్తారో వారికి సర్వ కార్యాలను అనుగ్రహించేటట్లు, వారికి సర్వ విఘ్నాలు తొలగి సర్వ కార్యాలు కూడా దిగ్విజయంగా అయ్యేటట్లుగా చెయ్యు అని ఒక రకంగా వరాన్ని కూడా స్వామి ఇస్తాడు. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి తత్వం గుంజి. కానీ అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ గుంజీలు తీసే విధానంలో చాలా రకాలుగా తప్పిదాలు చేస్తున్నారు. ఉట్టిని కొట్టేసుకోవడం కాదు. ఏమిటి అంటే, కుడి చేతిని
ఎడమ చెవితో ఎడమ చేతిని కుడి చెవితో పట్టుకుని 3 సార్లు ఉంగడం, ఉంగి కూర్చుని లేవడం. దీన్నే గుంజీలు ఉంటాయి. ఈ విధంగా గణపతికి ఓం గం గణపతయే నమః అంటూ ఏకాక్షర బీజాక్షరంతో, గణపతి ఏకాక్షర బీజాక్షరంతో ఈ గణపతి గుంజీలు తీయడం ద్వారా వారి సర్వ కష్టాలు, సర్వ విఘ్నాలు తొలగి గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. గురువు గారు, గణపతికి గరికతో మనము అర్చిస్తాం కదా. గరిక అనేది మామూలుగా చాలా అంటే గడ్డిలాగా అలా గడ్డిలో మొలుస్తుంది. దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. మామూలుగా రకరకాల పుష్పాలు ఉన్నాయి ప్రకృతిలో. ఎంతో అందమైన పుష్పాలు ఉన్నాయి. ఆకుల్లో కూడా శ్రేష్టమైన పత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ గణపతికి మాత్రం గరికతో మనం అర్చిస్తాం. దీని వెనకాల ఉన్న అంటే గరిక యొక్క విశిష్టత ఏంటి గణపతి అర్చనలో? ప్రధానంగా శివ పరివారంలో ఉన్నటువంటి ఆ పరివారంలో కుటుంబ సభ్యులందరికీ కూడా స్వల్ప మాత్రం చేత విశేష ఫలితాన్ని ఇచ్చినటువంటి తత్వం ఉందన్నమాట. ఎందుకంటే చూడండి, శివుడికి సంబంధించి శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి కాస్త నీళ్లు పోసి కాస్త బిల్వదళాలు కాస్త సమర్పణ చేస్తే ఆయన బిల్వదళాలు ఏకబిల్వం శివార్పణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక బిల్వదళం సమర్పణ చేస్తే ఆయన ఎంతో సంతుష్టుడైపోతాడు. అండ్ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి కటాక్షించి మన యొక్క అభిష్టాలు నెరవేరుస్తారు. అదేవిధంగా అమ్మవారు స్తోత్ర ప్రియ స్తుతిమతి శుద్ధ సంస్కృత వైభవ అని మనకి లలితా సహస్రనామంలో వస్తుంది. కాబట్టి అమ్మవారికి స్తోత్రం చేస్తేనే చాలట, ఆవిడ సంతుష్టురాలైపోతుంది. అదేవిధంగా కుమారస్వామికి ఏమిటయ్యా అంటే ఆయనకి శరవణ భవాయ నమః అని ఆయనకి స్మరణ మాత్రం చేస్తే సంతుష్టుడైపోతాడు. ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు. అదేవిధంగా ఇంకా గణపతయ్య గారు, ఈయన సంగతి విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఈ గుంజీలు తీస్తూ ఈ యొక్క దుర్వాయజ్ఞం, గరికని దుర్వాయజ్ఞం అని పిలుస్తారు. ఈ గరిక అనేది సమర్పణ చేస్తే ఆయన సంతుష్టులు అవుతారు. అయితే గరికే ఎందుకు ఆయన్ని సంతుష్టి చేయడానికి, ఎందుకు గరికే ఎందుకు ఆయన సంతుష్టుడు అవుతున్నాడు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా దీనికి ఒక కథ ఉంది. పూర్వం హనరానుడు అటువంటి రాక్షసుడు చాలా ఇచ్చేశారు. అయితే ఈ హనరానుడు అంటే రాక్షసుడు ఎవరయ్యా అంటే, ఒకసారి స్వర్గంలో ఇంద్రసభ ఒకటి ఏర్పాటు చేశారు. ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనకలు నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ రంభ యొక్క నాట్యంలో యమధర్మరాజు తనను మర్చిపోయి కామవాంఛతో తన కామవాంఛ తట్టుకోలేక ఆ రంభని ఆ సభలో ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకునేసరికి తద్వారా కొన్ని బిందువులు భూమి మీద పడతాయి. ఆ భూమి మీద నుంచి వచ్చిన వాడే హనలానుడు అనేటువంటి రాక్షసుడు. ఇంకా మనుషులు చంపేవాడు ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు తాలూకు పుత్రుడే ఆయనకు చావు ఉంటుందా? ఆయనకు చావు అనేది ఉండదు. ఆయన ఇంకా లోకకంఠకుడు అయ్యి మొత్తం ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ఈ దేవతలకు రావాల్సిన ఉన్న ఆవిర్భావాలు, అంటే ఈ హోమంలో వేసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా చేయనీయకుండా ఆఫ్ చేస్తూ ఉండడం, అదే విఘ్నాలు కలిగిస్తూ ఉండడం. అదేవిధంగా ఈ యొక్క మునులని విధంగా మునుల భార్యలని హింసిస్తూ ఉండడం, ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ దేవతలు, ఈ ఋషులు అందరూ కూడా వెళ్ళి గణపతికి మొరపెట్టుకుంటారు. గణపతి మొరపెట్టుకుంటే గణపతి తన భీకరమైనటువంటి ఆకారాన్ని స్వీకరించి ఆ హనలానుని మింగేస్తాడు. మింగేసిన వెంటనే ఏమవుతుందంటే ఆ యొక్క తేజస్సు, ఎందుకంటే హనలానుడు అందులోనే ఆ పేరులోనే ఉంది, జ్వాలతో మృగిలిపోయేవాడు. ఆ జ్వాలని స్వామి మింగేసరికి ఏమవుతుందంటే స్వామికి తాపం తట్టుకోలేకపోతాడు అనమాట. తట్టుకోలేకపోయేసరికి ఈ దేవతలు, మునిజనులు, దేవతలు, కిన్నెరలు, కిన్పురుషులు వీళ్ళందరూ కూడా ఆ స్వామి యొక్క తాపానికి ఎన్నో రకాల పరిచారక సేవలు చేస్తూ ఉంటారు అనమాట. చేసినప్పటికీ కూడా ఆ గణపతి తన తాపాన్ని చల్లవేయడం చాలా కష్టమైంది. అప్పుడు ఏమిటవుతుంది అంటే ఈ దుర్వాస మహాముని, అదేవిధంగా కొంతమంది మునులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గడ్డిని కోసుకుని వచ్చి స్వామి మీద వేస్తారు. వేసేసరికి స్వామి తాపం అంతా కూడా తగ్గిపోతుంది. అది కాకుండా మనకి అగస్త్య మహాముని ఒక ఉపదేశం చెప్తాడు అన్నమాట గణపతికి. జీర్ణం వాతాపి జీర్ణము అని అనుకో స్వామి అని అంటూ స్వామికి ఈ విధంగా తెలియజేస్తారు. తెలియజేసేసరికి ఈ యొక్క దుర్వయజ్ఞానికి కొంతవరకు ఆయన తాపం అనేది తగ్గిపోతుంది. వెంటనే ఈ యొక్క అగస్త్య మహాముని చెప్పినటువంటి
విధానం ఏమిటయ్యా అంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పమనేసరికి స్వామి అదే విధంగా కడుపుకు రాసుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేసరికి ఆ లోపల ఉన్నటువంటి రాక్షసుడు పూర్తిగా కూడా హతమైపోతాడు. కాబట్టి ఆ యొక్క తాపాన్ని తగ్గిస్తుంది. ఆ యొక్క స్వామికి ఈ రాక్షసుడు తన పొట్టలో ఉండడం, కుదర భాండాగారంలో ఉన్నప్పుడు ఆ తాపాన్ని తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు కదా, ఆ తాపాన్ని ఈ యొక్క గరిక అనేది తగ్గివేస్తుంది. కాబట్టి గణపతి ఈ యొక్క మన మానవులు అందరికీ కూడా ఒక మంచి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఏమిటయ్యా అంటే ఎవరు ఈ యొక్క గరికని నాకు సమర్పణ చేస్తారో వారి యొక్క అభిష్టాలన్నీ కూడా నెరవేరుస్తాను అని స్వామి మనకి ఒక వరాన్ని ఇచ్చారు. కాబట్టి అందుకే భక్త సులభుడు గణపతి. కాబట్టి ఆయన గరికతో చాలా సంతుష్టుడవుతాడు. కాబట్టి ఈ విధంగా గరిక స్వామివారికి చాలా ప్రీతి అయింది. అందుకే ప్రతి శుభకార్యాల్లోని ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి కార్యాల్లో గణపతి ప్రధానంగా పూజ చేస్తారు. గణపతికి ప్రధానంగా ఈ యొక్క గరికని సమర్పణ చేయడం ద్వారా వారి అభిష్టాలు నెరవేర్చుకుంటున్నారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. గురువు గారు, చివరిగా ఇప్పుడు నడుస్తున్నది ప్రస్తుతం కార్తీక మాసం కాబట్టి అన్ని మాసాల కన్నా కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకం. అంటే ప్రతి మాసానికో ప్రత్యేకత ఉంది. బట్ కార్తీక మాసం అనేది పూర్తిగా వెలుగులతో నిండి దీపారాధనలు ఎక్కువగా చేసేటువంటి మాసం. ఈ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ కాలంలోనే ఇంత ఎక్కువగా దీపారాధనలు, దీపదానాలు ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటి? మంచి ప్రశ్న. ప్రధానంగా కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఈ అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటి మాసం. ఎందుకు అంటే కార్తీక మాసానాం కార్తీక మాసం ఉత్తమం అని అంటుంది శాస్త్రం. మాసానాం కార్తీక మాసం ఉత్తమం అంటే అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం. ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే కార్తీకానం నవో మాసయే అంటారు. అంటే అంత విశేషమైనటువంటి మాసం కార్తీక మాసం. అయితే నవో మాసం అని కూడా అనుకుంటారు. అయితే అంత విశేషమైనటువంటి మాసం ఎందుకు అంటే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని ఉంటుంది మనకి శాస్త్రం. అంటే శివకేశవుడికి భేదం లేనటువంటి మాసమే అంటూ ఏమైనా ఉందయ్యా అంటే అదే కార్తీక మాసం. అది కాకుండా మనకి ఒక్కొక్క నక్షత్రం అంటే ప్రతి పౌర్ణమికి సంబంధించి ఒక్కొక్క నక్షత్రం రోజు ఒక్కొక్క మాసంగా మనం నిర్దేశిస్తున్నాం. అంటే ఉదాహరణకి మనకి కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమిని కార్తీక పౌర్ణిమ, అదేవిధంగా మఖా నక్షత్రంతో కలిగినటువంటి పూర్ణిమని మాఘ పూర్ణిమ అని, అదేవిధంగా పుష్యమి నక్షత్రంతో కలిగినటువంటి పూర్ణిమని పుష్య పూర్ణిమ పౌష్య పూర్ణిమ అని ఈ విధంగా మనకు పిలుస్తుంది. అంటే నక్షత్రంతో వచ్చినటువంటి పౌర్ణమిని బట్టి ఆ మాసాన్ని నిర్దేశిస్తూ ఉంటారు. కాబట్టి అంత విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి కార్తీక మాసం. అయితే శివకేశవుడికి చాలా ఇష్టకరమైనటువంటి మాసం. అది కాకుండా శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనకి ప్రధానంగా పార్వతీ పరమేశ్వరుడు ఈ భూలోకంలో అడుగుపెట్టి సృష్టి ప్రారంభం చేయడానికి విశేషమైనటువంటి మాసం అంటూ ఏమైనా ఉందంటే కార్తీక మాసం అని కూడా కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు సృష్టి ఆరంభించడానికి పార్వతీ పరమేశ్వరులు ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ భూమి మీదకి అవతరించారని మనకు కొన్ని పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి శివకేశవుడికి భేదం లేనటువంటి మాసం. అదేవిధంగా మనకి కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా పండగే. ఉదాహరణకి కార్తీక మాసంలో మనకి పరిపాడ్యమి అని, అదేవిధంగా గోవర్ధన ఇది పూజ అని కూడా చేస్తుంటారు. ఎందుకు అంటే ఈ 7 రాత్రులు 7 పగళ్ళు ఈ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు ఉంచి చేసినటువంటి ప్రక్రియనే. అందుకే ఆ రోజు గోవును పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామిని కూడా ఆ రోజు అర్చన చేస్తూ ఉంటారు. ఇది కార్తీక పాడ్యం రోజు. అదేవిధంగా రెండో రోజు భగిని హస్త పూజనము అని, అన్నదమ్ములి అక్క చెల్లెలకి సంబంధించినటువంటి
విశేషమైన పండుగలు ఏమైనా ఉన్నాయా, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయా అంటే రెండు పండుగలు. ఒకటి రక్షాబంధనము, రెండోది భగిని భగిని హస్త హస్త భోజనం. భోజనం. అదే విధంగా మూడో రోజు భాతృతృతీయ అంటారు. ఉమ్. అంటే భాతృతృతీయ అంటే ఈ అన్నదమ్ముడు భగిని హస్త భోజనం అంటే యమధర్మరాజు తన అక్క చెల్లెలు అయినటువంటి యమున ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, ఇదంతా విశేషం. ఇది ఒక పండుగ. అదే విధంగా మూడవ రోజు అన్నదమ్ముడు అక్క చెల్లెల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆ అక్క చెల్లెల్ని సంతుష్టిని చేసే విధానం భాతృ తృతీయ అని పిలుస్తూ ఉంటారు. నాలుగవ రోజు నాగుల చవితి. నాగుల చవితి విశేషం అంటే సర్పదేవతలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఈశ్వరం సర్వభూతానాం సర్వం విష్ణుమయం జగత్ అని అంటుంది మనకి శాస్త్రం. కాబట్టి సర్వభూతాల యందు కూడా ఈశ్వరుడు ఉన్నాడు అటువంటి చెప్పడానికి ఒక ముఖ్యమైనటువంటి పండుగ ఏమైనా ఉందయ్యా అంటే నాగుల చవితి. అంటే పావుల్లో కూడా, అంటే పావులను మనకి ప్రాణ హాని చేసేవే కాదయ్యా, ఈ పాముల ద్వారా ఎన్నో మనకి మేలు కలుగుతుంది, తద్వారా మన గ్రహదోషాలను కూడా పరిహారం చేసుకోవచ్చు అన్నటువంటి చెప్పే విశేషమైనటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అదేవిధంగా ఆరో రోజు షష్ఠి, అదేవిధంగా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. ఎందుకంటే మనకి మహావిష్ణు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శయన ఏకాదశి అని ఆ రోజు యోగ వెళ్తారు. అదే విధంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయిత్తు భాద్రపద శ్రావణ శుద్ధ ఏకాదశి, శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి, భాద్రపద శుద్ధ ఏకాదశి నుంచి ఆశ్వేత శుద్ధ ఏకాదశి, ఆశ్వేత శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ. 4 మాసాలను కూడా చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు. యతులు సన్యాసులు యొక్క ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వారి యొక్క దీక్షని విరమించుకుంటూ ఉంటారు. అదేవిధంగా మహావిష్ణు ఆ రోజు యోగ నిద్ర నుంచి నిద్ర లేస్తారు అని మనకి శాస్త్రవచనం. అదేవిధంగా ఆ మొన్నాడు ద్వాదశి, ఉత్థాన, దాని చిలకల ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. దాన్ని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి రోజు కూడా కార్తీక మాసం అంతా కూడా ప్రతి రోజు పండగే. అంటే సర్వదేవత ఆరాధన అంటూ ఉత్తమైనటువంటి ఆరాధన మాసం అంటూ ఏమైనా ఉంది అంటే అదే కార్తీక మాసం. ఇలాగ ప్రతిదీ కార్తీక పౌర్ణమి అని, అదేవిధంగా కాలభైరవాష్టమి అని, ఇలా ప్రతిదీ అంతా కూడా ఈ కార్తీక మాసంలోనే వస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో ఏమిటి చెయ్యాలి, ఏ విధంగా ఈ కార్తీక మాసాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే, ప్రధానంగా కార్తీక మాసం అంటేనే స్నానం, అదేవిధంగా దీపారాధన, అదేవిధంగా దానం, అదేవిధంగా ఉపవాసం. ఈ 4 ప్రధానమైనటువంటిది. అయితే బ్రాహ్మీ ముహూర్తంలోనే, అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయడం, సూర్యోదయానికి ముందుగానే దీపారాధన చేయడం ప్రధానమైనటువంటి ముఖ్య నియమం అన్నమాట ఈ కార్తీక మాసం. అదేవిధంగా శివాలయ సందర్శనం చేసుకోవడం, అదేవిధంగా కార్తీక సోమవారాలు ఉపవాసించడం. అదేవిధంగా ఈ కార్తీక మాసం ప్రధానంగా తీసుకుంటే ఉపవాసం అవకాశం ఉంటే ప్రతి వాళ్ళు చేయాలి, ఉపవాసం చేయాలని వృద్ధి లేదు కదమ్మా. కొంతమందికి శరీరం సహకరించదు. అలాంటి వాళ్ళు ఏంటయ్యా అంటే మాధ్యాహ్నిక కాలంలో కాస్త గోధుమ సంబంధమైనటువంటి నూకతో తయారైనటువంటి పదార్థాలని దేవుడికి నివేదన చేసుకుని తద్వారా అది స్వీకరించి రాత్రి భాగంలో కూడా కాస్త అల్పాహారం స్వీకరిస్తే కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసే ఏ ఫలితం వస్తుందో అదేవిధంగా ఆ ఫలితం కూడా వస్తుందని మనకి శాస్త్రం తెలియజేస్తున్నది. ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా ప్రతి కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా ఉభయ కాలాల్లో, అంటే ప్రాతకాలము సాయంకాలము ఉభయ కాలాల్లో ఖచ్చితంగా దీపారాధన ప్రధానమైనటువంటి విషయం అమ్మ. అదేవిధంగా కార్తీక పురాణం ఖచ్చితంగా పారాయణ చేయడం, కార్తీక పురాణం పారాయణ చేయడం. అదేవిధంగా ఈ కార్తీక మాసంలోనే ఈ అమ్మలందరూ కూడా విశేషంగా నోములు కూడా నోచుకుంటూ ఉంటారు. అంటారు లక్ష ఒత్తుల నోమని, 33 పున్నాల నోమని, ఇలాంటి నోములన్నీ కూడా విశేషంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రధానంగా ఈ వివాహ సంబంధమైనటువంటి ఈ ఇబ్బందులతో పడుతున్న వాళ్ళు, అమ్మలు గర్భ సంబంధమైనటువంటి సంతాన నిమిత్తార్థం గర్భ సంబంధంతో ఇబ్బందులు పడుతున్నారు, అంటే ప్రాబ్లమ్స్తో ఆ యొక్క సంతాన నిమిత్తార్థం బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పౌర్ణమి రోజు చక్కగా చంద్రబింబంలో లలితా పరాదేవతని, అదేవిధంగా శివపార్వతుని ధ్యానం చేస్తూ క్షీరం అంటే పాలు, ఒక వెండి పాత్రలో పాలుని నైవేద్యం పెట్టి ఆ లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ పాలుని పరదేవతకి
నివేదన చేసి చంద్రుడికి సంబంధించినటువంటి పూజ కూడా ఆ రోజు చేసి ఆ పాలను స్వీకరించడం ద్వారా వివాహ సిద్ధి కూడా కలుగుతుందన్నమాట. ఇది మంత్రశాస్త్రంలో కూడా ఉన్నది. అది కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా చంద్రుడికి సంబంధించినటువంటి దోషం. ఎందుకంటే ప్రధానంగా అమ్మలందరూ కూడా చేసుకుంది ఏమిటయ్యా అంటే ప్రధానంగా కార్తీక పౌర్ణమి. ఎందుకు అంటే కడుపు చలవ కోసం చేసినటువంటి ఇది. అంటే వారి యొక్క సంతానం బాగుండాలి, అదేవిధంగా వారి కుటుంబంలో వారి భర్తలు బాగుండాలి, యోగక్షేమాలన్నీ అనుకూలంగా ఉండాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ కార్తీక పౌర్ణమి కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి విశేషమైనటువంటి తత్వాలు, విశేషమైనటువంటి పర్వదినాలతో ఉన్నటువంటి కార్తీక మాసం. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఈ సాలగ్రామ దానాలు ఇవ్వడం ద్వారా ఆ విష్ణు సంబంధమైనటువంటిది, శివ సంబంధమైనటువంటి అనుగ్రహాలు కూడా పొందుతారు. అంటే శివకేశ్వరుడికి భేదం లేదు కాబట్టి ఆ ఇరువురు యొక్క అనుగ్రహం కూడా మనమే కలుగుతుంది. అయితే అది కాకుండా ఏకాదశి పర్వదినం ముందు ఉపవాసం చేయడం ద్వారా కూడా ఆ స్వామి వారికి ప్రాతకాలం అంతా కూడా ఉపవాసించి సాయంకాలం పూట ఆ స్వామివారికి విశేషంగా తులసి పత్రులతో స్వామివారికి అర్చన చేసి ఆ ద్వాదశి రోజు ద్వాదశి పారాయణ చేసి సాయంకాలం పూట తులసి దామోదరులకి పూజ చేయాలి ప్రధానంగా. ఎందుకు అంటే ప్రతి ఏకాదశికి కూడా ఉపవసించాలని శాస్త్రం చెప్తున్నారు. ఎందుకు అంటే ఏకాదశికి అన్నాన్ని ఆశ్రయించుకుని పాపాలు ఉంటాయి. మనం చేసిన పాపాలన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. కాబట్టి ఏకాదశి పర్వదినం రోజు అన్నాన్ని ఖచ్చితంగా మనం విసర్జించాలి. ఆ రోజు అవకాశం ఉన్నవారు ఉపవాసం చేయడం ఉత్తమం, అవకాశం లేని వాళ్ళు ఖచ్చితంగా అల్పాహారం తీసుకోవడం ఉత్తమం. ఇది ప్రధానమైనటువంటి విషయం. అది కాకుండా ప్రతి ఏకాదశికి ఒక్కొక్క నామంతో మహావిష్ణువు స్తుతిస్తారు. ఉదాహరణకి మనకి అసలు ప్రధానంగా కొంతమంది 24 ఏకాదశులు చేస్తాము అంటారు, ఉపవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి ప్రారంభం చేసుకోవాల్సిన మాసం ఏమిటయ్యా అంటే మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసం ముందు వాళ్ళు ప్రారంభం చేసుకుని మరి కార్తీక మాసానికల్లా కంప్లీట్ చేసుకుంటారు. ఇది ఒక వ్రతం అనేది కూడా ఉన్నది. అయితే మార్గశీర్ష మాసం ముందు ఆ ఏకాదశి రోజు స్వామిని కేశవాయ నమః అనే నామంతో పిలుస్తారు. మనకి ఆ కేశవాది నామాలు ఉన్నాయి కదా, ఆచమనం చేసినప్పుడు కేశవాది నామాలతో ఉన్నాయి కదా, ఆ విధంగా చేసుకుని ఆఖరిలో ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏకాదశి రోజు దామోదరాయ నమః అనే నామంతో పిలుస్తారు. అందుకే తులసి దామోదరులకి కళ్యాణం చేస్తారు తల్లి. మనకి ద్వాదశి రోజు ఏకాదశి అంతా ఉపవసించి ద్వాదశి రోజు పారణం చేసి సాయంత్రం తులసి అదేవిధంగా మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని పక్కన పెట్టి ఉసరి అంటే దాన్ని ఏమంటారు ధాత్రి వృక్షం అంటారు. ఆ వృక్షాన్ని పక్కన పెట్టి వారిద్దరికి కూడా కళ్యాణం చేస్తారు అన్నమాట. అయితే ప్రస్తుత నేటి సమాజంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ధాత్రి వృక్షాన్ని తెంపి కొమ్మని తెంపి అది తులసికోట్లో పెట్టి కళ్యాణం చేస్తున్నారు. అది చాలా తప్పిదండి. ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో తులసి ధాత్రి వృక్షంలో ఆ దేవత నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఆ విధంగా తెంచడం వల్ల బ్రహ్మహత్యా పాతకం అనేది సంభవిస్తుంది. కాబట్టి ఆ తులసి కోట వద్ద ఈ ధాత్రి వృక్షాన్ని కూడా కొనుక్కుని వచ్చి దాన్ని కూడా తీసుకువచ్చి మహావిష్ణు స్వరూపంగా విగ్రహాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి దాని ఆ విధంగా కళ్యాణం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా లభిస్తాయి. అయితే ఈ కార్తీక మాసంలో కూడా ప్రధానంగా తీసుకుంటే వనభోజనాలని కూడా చేస్తూ ఉంటారమ్మా. వనభోజనాలని చెప్పి ప్రస్తుత కాలంలో చాలా వరకు ఎలా పడితే అలాగా చేస్తున్నారు. అది ఎలా పడితే అలా తినడం, తాగడం, తిరగడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది చాలా శోచనీయ అంశం. తిన్న తర్వాత కూడా శాస్త్ర ప్రమాణంలో విధానంగా వెళ్ళట్లేదు. వనభోజనాలు అని చెప్పి వాళ్ళ ఎంజాయ్మెంట్ కి చేస్తున్నారు తప్ప శాస్త్రంలో చెప్పిన విధానంగా చేయట్లేదు. శాస్త్రంలో ఏం చెప్పాడయ్యా అంటే సశాస్త్రీయంగా ధాత్రి వృక్షం వద్దకు వెళ్ళి ధాత్రి వృక్షకి విశేషంగా అర్చనా క్రమాదులు చేసి షోడశోపచారాలతో పూజ చేసి ఆ రోజు వండినటువంటి పదార్థాలన్నీ కూడా మహావిష్ణు స్వరూపంగా ధాత్రి వృక్షాన్ని భావన చేస్తూ ఆ వండిన పదార్థాలన్నీ కూడా నివేదన చేసి ఆ మహావిష్ణు స్వరూప దైవనామ స్మరణతో ఆధ్యాత్మిక ఆ మహావిష్ణు అదేవిధంగా ఆ మహాదేవుడు యొక్క స్మరణతో ఆ రోజు ఆ ధాత్రి వృక్షం కిందన కూర్చుని భోజనం చేసేదాన్ని వనభోజనం అని పిలుస్తారు. కానీ ప్రస్తుత కాలంలో ఆ విధంగా చేయట్లేదు. ఇది కొంచెం శోచనీయ అంశం. కాబట్టి ఈ విధంగా
శాలిగ్రామ దానాలు, అదేవిధంగా ఈ కార్తీక సోమవారాలు ఉపవసించి నక్తం అంటారు. సాయంకాలం పూట నక్షత్రాన్ని శివస్వరూపంలో, ఆ నక్షత్రాన్ని శివస్వరూపంగా భావన చేస్తూ నక్షత్రాన్ని దర్శనం చేసుకుని అర్ఘ్యాదులు ఇచ్చి ఆ విధంగా భోజనం చేస్తారు. కొంతమంది సోమవారం నాడు నువ్వులు, శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి నువ్వులు అన్నమాట, నువ్వులు కూడా దానం ఇచ్చి ఆ పార్వతీ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. కాబట్టి ఈ విధంగా కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఆ పార్వతీ పరమేశ్వరులు, అదేవిధంగా లక్ష్మీనారాయణ కృపకు పాత్రలు అవ్వాలని నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. గురువు గారు, మనం ప్రతినిత్యం ఇంట్లో దీపం వెలిగిస్తాం కదా, అయితే దీపారాధన ఏ విధంగా చేయాలి? ప్రధానంగా మంచి ప్రశ్న వేసేదండి. ఈ ప్రస్తుతం మానవ జీవనంలో ప్రతి వ్యక్తి కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఈ దీపారాధనలో చాలా వరకు తప్పిదాలు జరుగుతున్నాయమ్మా. అసలు దీపం అనేది అసలు ఎందులో వెలిగించాలి? ఫస్ట్ అసలు దీపం అనేది చాలా వరకు చాలామంది స్టీల్ అంటే స్టీల్ ప్రమిదల్లో వెలిగిస్తున్నారు. అది చాలా తప్పిదం అమ్మా. అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు వెండి ప్రమిదల్లో దీపారాధన చేయడం సర్వత్రా శుభప్రదం. లేదు, అవకాశం లేని వాళ్ళు ఇత్తడి, ఇంకా అవకాశం లేని వాళ్ళు చక్కగా మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం సర్వత్రా శుభప్రదం. ప్రధానంగా మనకి ఏం చెప్తుందంటే, ఇంట్లో మనశ్శాంతి లోపించింది అనుకోండి, ఎవరికైనా మనశ్శాంతి లోపిస్తే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు అనేవి లభిస్తుంటాయి. ఆ ఇంట్లో శాంతి కలుగుతుంది అంటారు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే మీకు వెంటనే సందేహం రావచ్చు, గురుగారు ఇప్పుడు వెండి కుందుల్లోని, అదేవిధంగా ఇత్తడి కుందుల్లో మనం చక్కగా తోముకుని దీపారాధన చేసుకోవచ్చు, మరి మట్టి ప్రమిదలు అంటే ప్రతిసారి కూడా కొత్త మట్టి ప్రమిదలో పెట్టి దీపం వెలిగించాలా అని మీకు సందేహం రావచ్చు. అలాంటిది ఏం లేదమ్మా. చక్కగా మట్టి ప్రమిదలో దీపారాధన అయిన తర్వాత ఆ మరుసటి రోజు చక్కగా ఆ ప్రమిదని శుభ్రపరచుకుని మరి ఆ దీపారాధన చేసుకోవచ్చు. ప్రతిసారి కొత్త మట్టి ప్రమిద వెలిగించాలంటే చాలా ఆ వ్యక్తికి సగం ఖర్చు అయిపోతుంది. కాబట్టి చక్కగా ఒక మట్టి ప్రమిదని పెట్టుకుని చక్కగా దాన్ని శుభ్ర చేసుకుని దాంట్లో దీపారాధన చేసుకోవచ్చు. చెప్తున్నాక ఏదైనా స్టీల్ సంబంధమైన, అదేవిధంగా మెటల్ సంబంధమైనటువంటి ప్రమిదుల్లో మాత్రం దీపారాధన చేయకూడదు. అవకాశం ఉన్న వాళ్ళు వెండి, లేదు అనుకున్న వాళ్ళు ఇత్తడి, ఇంకా లేదనుకున్న వాళ్ళు మట్టి ప్రమిదిలో దీపారాధన చేసుకోవచ్చు. గురువు గారు, అయితే వత్తుల గురించి కూడా చాలా మందికి సందేహం ఉంటుంది. 2 వత్తులు వెలిగించాలా, లేదంటే 3 వత్తులు వెలిగించాలా అనేది. అలాగే పొద్దున వెలిగించినవి సాయంత్రానికి తీసేయాలా, ఈ రోజు వెలిగించినవి పొద్దున తీసేయాలా అనేది ఆ సందేహాన్ని నివృత్తి చేయరా? విషయం ఏంటంటే మంచి ప్రశ్న. ఎందుకు అంటే చాలా వరకు వారి సాంప్రదాయ పద్ధతులు కొంతమంది ఏకవత్తితో మాత్రం ఎప్పుడు దీపారాధన వెలిగించకూడదు. ఎందుకంటే ఏకవత్తితో దీపారాధన ఆ సమయంలోనే వెలిగిస్తారు. ఎప్పుడు అంటే మనిషి గతించినప్పుడు ఏకవత్తిలో దీపారాధన వెలిగిస్తారు. కానీ మిగతా సమయాల్లో మాత్రం కొంతమంది అంటారంటే జీవాత్మ పరమాత్మ, మనం జీవాత్మను, పరమాత్మ అనేది 2 ఒత్తులు వేసి జీవాత్మని పరమాత్మని ఏకదాటిగా తీసుకుని వచ్చి, అంటే దాన్ని రెండింటినీ కూడా కలిపి దీపారాధన చేస్తారు. అంటే జీవాత్మ పరమాత్మ, అంటే జీవాత్మ అనేది ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలి కాబట్టి 2 ఒత్తులతో దీపం వెలిగిస్తారు. కానీ శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా లోచనం ప్రియం. అంటే 3 ఒత్తులు త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులతో ఖచ్చితంగా దీపారాధన చేయాల్సినటువంటి విషయం. అయితే ప్రధానంగా ఈ దీపారాధన కూడా చేసేటప్పుడు చాలా మంది అగ్గిపుల్లతో డైరెక్ట్ గా వెలిగి దీపారాధన చేస్తున్నారు. అది ఆ విధంగా చేయకూడదు. ఎప్పుడు అంటే ఏకవత్తితో దీపారాధన, అగ్గిపుల్లతో దీపారాధన ఆ సమయాల్లోనే చేస్తారు. ఎప్పుడు అంటే మనిషి అపర సమయాల్లోనే చేస్తారు తప్ప శుభంగా ఇంట్లో గృహంలో దీపారాధన చేసుకున్నప్పుడు చక్కగా ఒక అగరబత్తి వెలిగించి దానితో చక్కగా దీపారాధన చేసుకోవడం మంచిది. అదేవిధంగా చాలా మంది దీపం అనేది వెలిగించేటప్పుడు దీపాన్ని దేవుడి వైపు ఒత్తి చూపించకుండా తన వైపు ఒత్తి, అంటే దీపం పెట్టి వెలిగిస్తున్నారు. ఇది చాలా తప్పిదం అమ్మా. ఇప్పుడు ఎవరికి మనం దీపం వెలిగిస్తున్నాం? నీకు వెలిగించుకుంటున్నావా, దేవుడికి వెలిగిస్తున్నావా? దేవుడికి వెలిగిస్తున్నాం. కాబట్టి ఎటువైపు దేవుడు ఉన్నాడో అటువైపు ప్రమిది తిప్పి అటువైపే ఒత్తి ఉండాలమ్మా, అటువైపే ఒత్తి ఉండాలి. అంతే తప్ప చాలా మంది ఏంటంటే
దీపారాధన చేసినప్పుడు తన వైపు అంటే ఎవరు వెలిగిస్తున్నారో వారి వైపు దీపం పెట్టుకుని ఒత్తి కూడా అటువైపే ఉండేటట్లుగా దీపారాధన చేస్తున్నారు. అది చాలా తప్పిదం అమ్మ. ఇటువైపు దేవుడు ఉన్నాడు, దేవుడు విగ్రహం ఉందనుకోండి, దేవుడు పటం ఉందనుకోండి, ఎటువైపు దేవుడు ఉన్నాడో అటువైపే ఆ ఒత్తి ఉండాలి, అటువైపే ప్రమిది కూడా కనిపిస్తూ ఇట్లా ఉండాలి, అటువైపే దీపారాధన చేయాలి. చేసేటప్పుడు కూడా ఒక మంత్రం కూడా ఉన్నది, ఏమిటంటే భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ద్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే అంటూ ఈ శ్లోకం చదివి దీపారాధన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా దీపారాధన అనేది రెండు ఉభయకాలాల్లో వెలిగించారు. చాలా వరకు ఇప్పుడు ప్రాతకాలమే దీపారాధన చేస్తున్నారు. ఇది కొంచెం సాయంకాలం కాస్త మరుగున పడేస్తున్నారు. కానీ పూర్వం శాస్త్రంలో ఉన్నది, పూర్వం అనాదిగా సనాతన ధర్మాల్లో చేస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సాయంకాలం గోధుమల వేళ అంటే సుమారుగా 5 అంటే సూర్యాస్తమయం అవుతున్నది అన్నప్పుడు దీపారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు తులసి కోట, ఎవరికైనా తులసి ఇంట్లో, కొంతమందికి తులసి కోట ఇంట్లో పెట్టుకుంటారు, ఆ తులసి కోట వద్ద కూడా దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా దీపారాధన తాలూకా మూల ఉద్దేశం. వత్తులు ఈ రోజు పెట్టినవి సాయంత్రానికి తీసేయాలా, ఈ రోజు పెట్టినవి రేపు తీసేయాలా అనే సందేహం కూడా. ఇప్పుడు మనము దేవుడికి దీపారాధన చేస్తున్నాం కదమ్మా. అయితే ఇప్పుడు మనం తినిన కంచంలోనే, ఉదయం తినిన కంచంలోనే సాయంత్రం తింటాం, శుభ్రం చేసుకుంటాం కదా. ఇది అంతే. ఏమిటంటే మనమే తింటాం కదా అని పక్కన పెట్టుకోలేము కదా, అది కూడా శుభ్రం చేసుకుని ఎలా చేస్తామో అలాగే దేవుడికి దీపారాధన చేసినప్పుడు కూడా ప్రాతకాలం ఒత్తి పక్కన అది కొండెక్కిపోయిన తర్వాత అది ఒత్తి పక్కన పెట్టేసి నూతనంగా ఇంకో ఒత్తి వేయాల్సిందే. ఇది ఈ విధంగానే చేయాలని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. గురువు గారు, దేవాలయాలకి వెళ్ళినప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి? మంచి ప్రశ్న. విషయం ఏంటి అంటే ప్రధానంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రస్తుత కాలంలో ఈ దైనందిక జీవనంలో అసలు దేవాలయాలకు వెళ్ళడమే గగనమైపోతున్నది. ఎందుకు అంటే ఈ యాంత్రికమైనటువంటి ప్రపంచంలో దేవాలయాలు అనేవి మనుగడ పడిపోతున్నాయి. మన యొక్క హైందవ సనాతన ధర్మం యొక్క మూల అయినటువంటి స్తంభం ఏమిటయ్యా అంటే దేవాలయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము కూడా దేవాలయ దర్శనం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే దేవాలయంలో ఉన్నటువంటి, గర్భాలయంలో ఉన్నటువంటి ఆ దైవిక శక్తి ఏముందో అది మన మీద ప్రచురించడం ద్వారా మనకి ఈ ఆరా అనేది మంచిగా డెవలప్మెంట్ అనేది అవుతుంది. అయితే ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు. ప్రధానమైనటువంటి నియమం ఏంటయ్యా అంటే వస్త్ర నియమం. సనాతనమైనటువంటి ధర్మంలో చెప్పినటువంటి, సనాతన ధర్మంలో ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మనం వెళ్తే దేవత యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం. అయితే ప్రధానంగా ఏమిటయ్యా అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి, సనాతన ధర్మంలో చెప్పినటువంటి వస్త్రాలు ధరించి చక్కగా వెళ్ళడం, అంటే నిండుగా కప్పుకొని దేవాలయానికి వెళ్ళడం అనేది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నియమం. రెండో నియమం ఏంటయ్యా అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు జుట్టు విరగబోసుకుని వెళ్ళడం అంత ఉత్తమమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే జుట్టు విరగబోసుకుని వెళ్ళడం ద్వారా తృష్ణ అనేటువంటి ఒక పిశాచం అనేది పడుతుందమ్మా. అందుకని జుట్టుకి ఎప్పుడు కూడా ముడి వేసుకుని వెళ్ళాలి. చాలా మంది నేటి ప్రపంచంలో అమ్మలందరూ కూడా క్షమించాలి, ఈ విషయం చెప్పినందుకు క్షమించాలి, అమ్మలందరూ కూడా ఏమిటయ్యా అంటే జుట్టు విరగబోసుకుని తిరుగుతున్నారు. మనకి ఈ యొక్క కురుక్షేత్రం, అదే మనకి కౌరవులు విషయం జరిగినప్పుడు అంతవరకు కూడా కౌరవులు బాగానే ఉన్నారు. ఏ రోజు పాంచాలి యొక్క జుట్టు ఇచ్చేసుకుని పాంచాలి అమ్మవారిని ఎప్పుడు ఇచ్చేసుకుని వస్తారో ఆ రోజు ఆవిడ శపథం చేస్తుంది. ఏమని శపథం చేస్తుంది? ఏ రోజు ఆ రోజు జుట్టు విరగబోసుకుని ఆవిడ శపథం విరగబోసుకుని ఉంటుంది. ఎప్పటి వరకు ఈ యొక్క దుర్యోధనుడి యొక్క రక్తాన్ని నా కురునికి రాసుకుంటానో అంతవరకు కూడా నేను శిఖ అనేది ముడి అనేది వేసుకోను అని ఆవిడ చెప్తుంది. కాబట్టి ఆ రోజు నుంచి ఏ స్త్రీ జుట్టు విరగబోసుకుని తిరుగుతుందో ఆ ఊరికి అరిష్టం, ఆ దేశానికి అరిష్టం. ఇది కొంచెం శోచనీయాంశం. ఇది కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా
యథార్థవాది లోక విరోధి అన్నట్లుగా ఈ మాట చెప్పాల్సినటువంటి ధర్మం ఉంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి జుట్టు విరగబోసుకుని కాకుండా చక్కగా ముడి వేసుకుని దేవాలయానికి రావడం ద్వారా ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని కలుగుతుంది. జుట్టు ఎవరు విరగబోసుకుని వస్తారమ్మా? విశాచాలు, ప్రేతాలు. ఇదే విషయాలు జుట్టు విరగబోసుకుని దేవాలయానికి వస్తాయి. మనుషులందరూ కూడా చక్కగా ముడి వేసుకుని వస్తారు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? దేవాలయానికి వెళ్తున్నాం. దేవుడి యొక్క అనుగ్రహం కోరుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి చక్కగా ముడి వేసుకుని రావడం ద్వారా ఆ భగవంతుడి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక మూడో విషయం, దేవాలయానికి ప్రవేశించేటప్పుడు ప్రధానంగా కాలు కడుకుని దేవాలయంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా తొక్కకూడదని తొక్కుతూ ఉంటాం, చూడకూడదని చూస్తూ ఉంటాం. కాబట్టి దేవాలయానికి వెళ్ళే ముందు అంటే దేవాలయం ప్రవేశించే దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా పాద ప్రక్షాళన చేసుకుని చక్కగా కళ్ళు కూడా కడుక్కుని చేతులు కడుక్కుని అసలు లోపలికి వెళ్ళి ఆ దేవాలయంలో దర్శనం చేసుకోవడం మూడవ నియమం. నాలుగో నియమం ఏమిటి అంటే ప్రధానంగా దేవాలయానికి సంబంధించి ప్రధానంగా ధ్వజస్తంభం అని ఉంటుంది. ధ్వజస్తంభం మన శరీరం. అందుకే అంటారు దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని. అంటే ఈ యొక్క దేహమే దేవాలయం. ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు. కాబట్టి ఈ యొక్క దేహంలోనే ఉన్నటువంటి ఈ దేహంలో మెయిన్ ఇదేమిటమ్మా? దేహం నిలుస్తున్నదంటే మెయిన్ ఇదేమిటి? పార్ట్ ఏమిటి? స్పైన్. దాన్ని ఏమిటంటారు? వెన్నుపూస. వెన్నుపూసని మన ధ్వజస్తంభంతో పోల్చారు. కాబట్టి అటువంటి ప్రధానమైనటువంటి శరీరం నిలుస్తున్నది అంటే వెన్నుపూస వల్ల నిలుస్తున్నది, అంతే కదమ్మా. అదే విధంగా దేవాలయానికి కూడా వెన్నుపూసతో పోల్చారు. కాబట్టి ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రప్రథమంగా ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ధ్వజస్తంభం శిఖర దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ధ్వజస్తంభం మీద సకల దేవతలు కూడా వచ్చి ఆసీనులై ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ధ్వజస్తంభానికి శిఖర దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ తదుపరి ప్రధానంగా గణపతి అక్కడ ఆ విగ్రహం అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి గణపతి విగ్రహం ఉంటే ఆ గణపతి విగ్రహాన్ని ప్రప్రథమంగా గణపతి దర్శనం చేసుకుని వెళ్ళడం. లేదు వైష్ణవ సంబంధమైనటువంటి దేవాలయాలు కూడా కొన్ని వరకు గణపతులు ఉంటాయి. కొన్ని వైష్ణవ సంబంధ దేవాలయాలు గణపతి లేకపోతే ఆ దేవాలయంలో వైష్ణవం కాదు ఆ దేవాలయంలో గణపతి యొక్క మండపం విగ్రహం ఆ దేవాలయం లేకపోతే ఆ దేవాలయానికి సంబంధించి క్షేత్రపాలకుడు అని ఉంటాడు. ఆ ఫస్ట్ ప్రథమంగా క్షేత్రపాలకుని దర్శనం చేసుకుని తదుపరి ప్రధానమైనటువంటి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం. ప్రధానంగా దేవుణ్ణి దర్శనం చేసేటప్పుడు ప్రధానంగా చాలా మంది చేసినటువంటి తప్పిదం ఏంటయ్యా అంటే ఇది ముద్దులు పెట్టే సంస్కారం మంది కాదమ్మా. మన దేవుని చూసి ముద్దులు పెట్టే సంస్కారం కాదు. ముద్దులు పెట్టే సంస్కారం అది వేరే ఇవ్వాలి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎవరు పాటిస్తారో ఎవరు చేస్తారో విషయం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదంతా కూడా చేతులతో రెండు చేతులతో జోడించి నమస్కారం పెట్టే విధానం మన సంస్కారం. కాబట్టి రెండు చేతులు పెట్టి మనం నమస్కారం చేసుకోవాల్సినటువంటి ఇది. కాబట్టి దేవుణ్ణి దేవాలయాలను ప్రవేశించిన వెంటనే రెండు చేతులు జోడించి ఆ భగవంతుడిని ప్రప్రథమంగా పాదాలను చూడాలి. ఆ పర్యంతం పాద పర్యంతం మస్తం అంటే ముఖాన్ని చూడాలి అని మనకి శాస్త్రం చెప్తున్నది. కాబట్టి పాదాలని దర్శనం చేసుకుంటూ ఆ ముఖాన్ని చూసి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా దేవత యొక్క కృపకి పాత్రులు అవుతారు. అయితే మీకు సందేహం రావచ్చు, శివాలయం ఉన్నప్పుడు ఏమిటండి అని. శివాలయంలో ఉన్నప్పుడు ప్రథమంగా ఆ యొక్క బ్రహ్మస్థానం అంటారు. బ్రహ్మస్థానాన్ని దర్శనం చేసుకుంటూ అలా విధంగా పానుపట్టు అదేవిధంగా ఆ లింగ భాగాన్ని కూడా చూసి దర్శనం చేసుకోవడం ప్రధానమైన విషయం. అదేవిధంగా శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రథమంగా ప్రసాదాన్ని తీసుకుని రాకూడదు అంటారు. అయితే తీసుకుని రావచ్చు. ఎందుకు తీసుకుని రాకూడదు అంటే ఈ యొక్క శివుడికి సంబంధించిన ప్రియ భక్తుడు చండీశ్వరుడు అనుజ్ఞ లేనిదే ప్రసాదం తీసుకుని రాకూడదు. ఎందుకు అంటే అది విశేషమైనటువంటి సబ్జెక్ట్. మా తర్వాత మనం ఎప్పుడైనా చూసుకుని మాట్లాడుకుందాం. ప్రధానంగా చండీశ్వరుడు అనుజ్ఞ ఉండాలి. కాబట్టి చండీశ్వరుడు యొక్క చిటికల చండీశ్వరుడు అంటారు. ఆయన స్వామి కోసం సదా ధ్యానం చేస్తూ ఉంటాడు. కాబట్టి స్వామివారికి 3 సార్లు చిటిక వేసి స్వామిని స్వామి యొక్క ప్రసాదం అంటే ఆయనకి కూడా స్వామి అయినే కాదు, స్వామి నీ యొక్క స్వామి ప్రసాదాన్ని నేను తీసుకువెళ్తున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి సిద్ధేశ్వరుడికి నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకెళ్ళవలసిన విషయం. ఇంకోటి రెండోది ఏంటంటే దేవాలయంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా మనకి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరమ్మా? మన కామక్రోధాలే అంటారు కదా అని అనుకుంటాం. కానీ ప్రధానమైనటువంటి శత్రువు మన సెల్ ఫోన్. పూర్వం ఎలా ఉండేదంటే
దేవాలయానికి కానీ ఉత్సవాలు చేసేటప్పుడు చక్కగా దేవుని రెండు చేతులతో నమస్కారం చేసుకునే విధానం ఉంది. ఇప్పుడు దేవాలయానికి వెళ్తే దేవుని దర్శనం చేసుకోవడం కన్నా సెల్ఫీలు పెట్టి తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం వెళ్ళిపోతున్నాం. దేవుని చూడడం కన్నా ఈ సెల్ ఫోన్ లో సెల్ఫీలతోనే అయిపోతున్నది. ఇంకా భక్తి ఎక్కడ కలుగుతుంది? దేవుడి మీద ధ్యాస ఎక్కడ కలుగుతుంది? దేవుడి మీద దృష్టి ఎక్కడ కలుగుతుంది? మనస్సు ఎలా నిగ్రహంగా ఉంటుంది? మనస్సుని దేవుడితో మమైకం చేసుకునే విధానం ఎక్కడ ఉంటుంది? ఆ యొక్క చింతన ఎక్కడ కలుగుతుంది? కాబట్టి సెల్ ఫోన్ దేవాలయంలో అడుగు పెట్టిన మరుక్షణం, ఎందుకంటే ఆ దేవాలయం కొన్ని సెల్ఫీల విషయాలు పక్కన పెడితే ఆ దేవాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే ఫోన్ వస్తుంది. ఇంకా ఆ ఫోన్లో తాపత్రయాల్లో ఉంటే ఇంకా దేవుడి అనుగ్రహం మన మీద ఎప్పుడు కలుగుతుంది? కాబట్టి దేవాలయాలకు అడుగు పెట్టిన మరుక్షణం ఆ సెల్ ఫోన్ కాస్త పక్కన పెట్టి చక్కగా దేవాలయ ఇది శాస్త్రంలో లేనప్పటికీ ప్రస్తుత కలియుగంలో ఉన్నటువంటి శాస్త్రపరంగా ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం. కాబట్టి ఇదొక విషయం. అందువల్ల దేవాలయ దర్శనం అయిన తర్వాత అక్కడ చక్కగా ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. కూర్చుని ఆ దేవత ఏ దేవాలయానికి వెళ్తున్నామో ఆ దేవతని ఒక 5 నిమిషాల పాటైనా మనస్సులో నిలిపి ఆ దేవుడికి ధ్యానం చేయడం ద్వారా ఆ భగవంతుడి యొక్క కృపకు మనం పాత్రులు అవుతాం. ఇది ప్రధానంగా దేవాలయాల్లో పాటించాల్సిన నియమాలు. అయితే చాలా మందికి సందేహం రావచ్చు, నవగ్రహ దేవాలయానికి వెళ్తే కాలు కడుక్కోవాలా గురువు గారు? మన దేవాలయం వచ్చిన వెంటనే కాలు కడుక్కోవాలా? అయితే నవగ్రహ దేవాలయానికి వెళ్ళి స్నానం చేయాలా? వెళ్తే అక్కడ దీపారాధన చేసి స్నానం చేయాలా? మరి అక్కడ నియమాలు ఏమిటి పాటించాలి అని డౌట్ రావచ్చు. అయితే నవగ్రహ గుడికి వెళ్తే తైలాభిషేకం చేస్తేనే స్నానం చేయాలి, కానీ మామూలుగా నవగ్రహ ఆలయంలోకి వెళ్ళి దీపారాధన చేస్తే చక్కగా కాలు చేతులు కడుకుని వాళ్ళ నిత్య కార్యక్రమాలు నిత్యానుష్ఠానాలు చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పాటించవలసింది, ఆచరించవలసినటువంటి నియమాలు. ఇంకోటి ప్రధానమైనటువంటిది, దేవాలయానికి వెళ్తే కళ్ళు మూసుకుని దేవుడు నమస్కారం చేసుకోవడం కాదు. మనకి నేత్రాలు ఇచ్చింది ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ కృష్ణుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ యొక్క నారాయణ్ణి దర్శనం చేసుకోవడానికి. అంతే తప్ప కళ్ళు మూసుకుంటే మనకి స్వామి యొక్క చింతన ఎలా కలుగుతుంది? ఆ స్వామిని మన నేత్రాలతో చూసి మన హృదయంలో ఆ స్వామి యొక్క విగ్రహాన్ని ఇక్కడ నింపుకోవాలి. కాబట్టి కళ్ళు తెరిచి నేత్రాలు రెండు తెరిచి ఆ స్వామిని చూడాలి. చాలా మంది దేవాలయానికి వెళ్తే కళ్ళు మూసేసుకుని భక్తి పారవశ్యంలో ఉంటారు. అప్పుడు ఆ స్వామి తాలూకా బింబం మన మనసులో ఎలా పడుతుంది? పడదు కదా. ఆ స్వామి గారి ఫోటో మన మనస్సులో పడాలి. కాబట్టి నేత్రాలు రెండు కూడా తెరిచి స్వామిని చూసి నమస్కారం చేసుకుని ఆ యొక్క భగవంతుడి యొక్క కృపకు కూడా పాత్రలు అవ్వాలి. ఇది ప్రధానంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆచరించవలసింది, పాటించవలసింది ముఖ్యమైనటువంటి నియమాలు. అదేవిధంగా శివాలయాలకు వెళ్తే అక్కడ బిలవదళాలు తొక్కకూడదు. అదేవిధంగా శివాలయాలకు వెళ్ళినప్పుడు ఆ శివుడికి అభిషేకం చేసినటువంటి తీర్థం అనేది తొక్కకూడదు. అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు నందికి శివుడికి అడ్డంగా నిల్చోకూడదు. ఎందుకంటే నందీశ్వరుడు ఎప్పుడు కూడా శివుడికి ఎదురుగుండా ఉంటూ ఆయన చూస్తూ ఉంటాడు. ఆయనకి శివుడికి నందికి మధ్యలో నిల్చుంటే అది కూడా బ్రహ్మహత్య పాతకానికి ఇదో దోషం కింద వస్తుంది. కాబట్టి అదొక విషయం. ఇంకా ప్రధానంగా ఇంకొకటి ఏమిటయ్యా అంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వామి వారు తీర్థం అనేది ఇస్తారు. తీర్థం ఇచ్చినప్పుడు చప్పుడు చేసి తీర్థం తీసుకోకూడదు. చాలా మంది చప్పుడు చేసి తీర్థం తీసుకుంటారు. ఎప్పుడైనా సరే చప్పుడు చేసి తీర్థం తీసుకుంటే సురాపాన సేవన చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి కింద పెదవితో ఇంగిలి అవ్వకుండా కింద పెదవితో ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించడం. అదేవిధంగా తీర్థాన్ని పైకి తలకి రాసుకోవడం చాలా మంది రాసుకుంటుంటారు. ఆ విధంగా రాసుకోకుండా చక్కగా ఆ తీర్థాన్ని తీసుకున్నాక కాస్త అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ ఎక్కడ కొలాయి ఉంటే చేయకూడదని కాస్త దేవుడికి చక్కగా నమస్కారం చేసుకోవడం, ఈ విధంగా ఆచరించడం. ప్రధానంగా దేవత విగ్రహానికి ఎదురుగుండా నించుని తీర్థం తీసుకోకూడదు. కాస్త పక్కకి జరిగి తీర్థం తీసుకోవడం ప్రధానమైనటువంటి విషయాలు. ఇవి ముఖ్యమైన, ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమైనటువంటి నియమాలు ఈ విధంగా పాటిస్తే కొంతవరకు మన సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, దేవాలయాన్ని కూడా పరిరక్షణ చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇంకొక విషయం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏమిటయ్యా అంటే, దేవాలయంలో వీలైతే నువ్వు శుభ్రపరచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే దేవాలయాలు ఉన్నది మన యొక్క అభివృద్ధి కోసం. కాబట్టి ఆ దేవాలయం వీలైతే అక్కడ సేవ చేసి వెళ్ళి వీలైతే శుభ్రపరచడానికి ప్రయత్నం చేయాలి తప్ప అక్కడ నువ్వు ఎక్కడో చెత్తను తీసుకొచ్చి అక్కడ పోయకూడదు. ఇది శాస్త్రంలో లేనప్పటికీ, ఎందుకంటే ఆ దేవాలయంలో అందరూ మనం అంతా కూడా ఈ చెత్త పోయడం ద్వారా అది కూడా కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి
ఎక్కడైనా దేవాలయంలో మన ఇంట్లో మనం చెత్త పోసుకుంటాము, లేదు. అక్కడ బయట తీసుకొచ్చి చెత్త మన ఇంట్లో పోసుకుంటాము. లేదు, లేదు. అలాంటిది దేవాలయం దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, మన మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటామా? లేదు. అలాగే దేవాలయం కూడా దేవాలయం కూడా దేహం లాంటిది కాబట్టి దాన్ని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ విధంగా నియమాలు పాటిస్తూ ఆ దేవాలయ యొక్క దేవత యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని ప్రధానమైన ఉద్దేశం. గురువు గారు, మీరు శివాలయం గురించి చెప్పారు కదా, అయితే ఈ శివాలయాలకు వెళ్ళినప్పుడు నంది 2 కొమ్ముల మధ్యలో నుంచి ఆ పాపం ఆ నందిని ఒత్తొత్తి పట్టుకొని మరి ఆ కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని చూస్తారు. అలాగే నందిని గట్టిగా దగ్గరికి పట్టుకొని ఆయన చెవుల్లో కోరికలు చెప్పుకోవడం లాంటివన్నీ చేస్తారు. అంటే ఆయన చెవిలో కోరిక చెప్తే ఆయన అంటే మాధ్యమంగా శివుడికి తెలియజేస్తారు అనేది చెప్తారు. కానీ అంటే ఇది ఎలా అయిపోతుందంటే నిజంగా ఒకవేళ నంది అక్కడ ఉంటే గనక ఆయనకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అనే విధంగా కూడా చేష్టలు కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా సరి చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మీరు తెలియజేయండి భక్తులు. నందీశ్వరుడికి కొమ్ములు మధ్యలో చాలా మంది ఇటువైపు నుంచి దర్శనం చేసుకుంటూ ఉంటారు, ఎడమవైపు నుంచి దర్శనం చేసుకుంటారు. 2 కొమ్ముల మధ్యలో ఈ విధంగా పెట్టి నంది పృష్ఠభాగాన్ని పట్టుకుని అది శివుని చూడాల్సినటువంటి విషయం. ప్రధానంగా ఆ విధంగా చూస్తే పునర్జన్మన విద్యతే అంటారు. అయితే అది ప్రమాణంగా ఆ విధంగా చేయడం ఒక విషయం. అయితే రెండో విషయం ఏంటంటే అవకాశం ఉన్నవాళ్ళు చేయండి, లేని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఇబ్బంది పెట్టేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేయకుండా కాస్త చేయకుండా కాస్త ఆ నందిని స్పృశించి మనసులో మన కామ్యాలు చెప్పుకోవడం ద్వారా ఆ స్వామి ఆ నందీశ్వరుడు ఆ శివుడికి మన యొక్క అభిష్టాలు కూడా తెలియజేస్తారు. నందినే పట్టుకుని నందిని వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ నంది పృష్ఠభాగాన్ని కాస్త ఇచ్చేసుకుని అంటే పృష్ఠభాగాన్ని తగిలించి మన యొక్క అభీష్టం ఏముందో అది చెప్పుకోవడం ద్వారా స్వామి ఆ నందీశ్వరుడు, ఎందుకంటే శివప్రియ ఆయన శివుడి యొక్క ప్రియుడు కాబట్టి ఆ శివుడి యొక్క ఎప్పుడు కూడా శివుడి యొక్క సన్నిధిలో ఉంటాడు కాబట్టి మన అభీష్టాలు కూడా ఎంత నెరవేరుస్తాయి. అయితే ఎందుకు అయ్యా అని అంటే ఆయన చెవులో ఎందుకు తెలియజేస్తారయ్యా అంటే ప్రధానంగా మనం వచ్చేమో ఇప్పుడు మనం ఒక పెద్దవాళ్ళని కలవడానికి వెళ్తున్నాం, ప్రధానంగా ఎవరికి మనం తెలియజేస్తాం? మరి శివుడికి పిఏ ఎవరు? నందీశ్వరుడు. కాబట్టి ఆయనకి పలానా గోత్రేకుడిని స్వామి, నేను పలానా వాడిని, నేను వచ్చాను, నా అభిష్టం ఇది అని చెవులో వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అవకాశం ఉన్నవారు ఇబ్బంది పడిపోయి చెవులో స్వామి చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం లేని వారు ఆ విగ్రహాన్ని ఇబ్బంది కలిగించి ఆ దేవాలయం భక్తుల్ని ఇబ్బంది కలిగించడం బదులు అవకాశం ఆ విధంగా అంటే ప్రశాంతంగా ఉందనుకోండి, వారు వెళ్ళి అభిష్టాలని చెప్పుకోవచ్చు. నందీశ్వరుడు స్పృశించి ఆ నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శివుని దర్శనం చేసుకోవచ్చు. లేదు, అవకాశం లేదు. ఇప్పుడు ప్రస్తుత కాలం అంతా కార్తీక మాసంలో ఇంకా శివ భక్తులందరూ కూడా శివాలయంలోనే ఉంటారు. ఆ రద్దీ పనులోనే ఆ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఆ నంది దగ్గరే దీపాలు వెలిగించేస్తారు. ఆ స్వామికి ఎంత ఇబ్బంది జరుగుతుంది. నిజంగా నంది ఉంటే ఆ దీపాలు నందిగా తగిలిస్తూ ఉంటాయి. కొన్ని అయితే ఆ దీపాలు నేను చూస్తూ ఉంటా దేవాలయంలో వెళ్తే నందీశ్వరుడు మీదే దీపాలు పెట్టిస్తూ ఉంటారు. ఎంత తప్పిదం అది. కాబట్టి అంత ఇబ్బంది పడిపోయి ఆ నంది చెవుల దగ్గర వెళ్ళి ఆ నందికి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఆ విధంగా ప్రశాంతంగా ఉంటే వీళ్ళు చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా లేనప్పుడు నందిని కాస్త స్పృశించి మీ యొక్క గోత్రనామాలు తెలియజేయడం ద్వారా ఆ స్వామి మీ యొక్క కోరిక అభిష్టాన్ని ఆ స్వామికి తెలియజేస్తారు, మూల స్వామి తెలియజేస్తారు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మంచి ప్రశ్న వేస్తారు. ఈ విధంగా కూడా పాటించవచ్చు. చాలా ధన్యవాదాలు గురువు గారు. చాలా ముఖ్యమైన విషయాలు మాకు శాస్త్రీయ వివరణతో పాటుగా అంటే రిఫరెన్సెస్, ఆథెంటిక్ రిఫరెన్సెస్ తో మాకు తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ శశశాలిని దేశోయం శోభరహితః సాధునాం సంతు నిర్భయః అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. శుభమస్తు. ఈ ఇంటర్వ్యూలో మనం ముఖ్యంగా మన సంస్కృతిలోని అత్యంత ప్రత్యేకమైన విషయాల గురించి, భస్మధారణ కానివ్వండి, రుద్రాక్షమాల ధారణ కానివ్వండి, అలాగే కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఈ విషయాలన్నింటినీ మీరు చూడడంతో పాటు మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి,
పక్కనున్న గంటను కొట్టండి.